14వ కారికిది. జీవాత్మనో పృథక్త్వం యత్ ప్రాగుత్పత్తేః ప్రకీర్తితం భవిష్యద్వృత్త్యా గౌణం తత్ ముఖ్యత్వం హి న యుజ్యతే. జీవాత్మనో పృథక్త్వం యత్ ప్రాగుత్పత్తేః ప్రకీర్తితం భవిష్యద్వృత్త్యా గౌణం తత్ ముఖ్యత్వం హి న యుజ్యతే. కాబట్టి జీవాత్మల యొక్క భేదము అనేటువంటిది ఉత్పత్తికి పూర్వము యత్ జీవాత్మనో పృథక్త్వం లేక భేదం, జీవాత్మలు వేరు అనేటువంటిది. అంటే జీవుడు దేవుడు సృష్టికర్త, సృష్టి అనేది ఉత్పత్తికి ముందు చెప్పబడినది. ఉత్పత్తికి ముందు చెప్పబడి, ఎందుకంటే కార్యకారణములు చెప్పాలి కాబట్టి కార్యకారణములు చెప్పాలి. ఉపాదాన కారణము, తర్వాత నిమిత్త కారణము, ఇవి చెప్పాలి కనుక అలా చెప్పకపోతే జనాలకి అది అర్థం కాదు కనుక అన్నమాట. ఎందుకంటే జగత్తులో మనము యొక్క జాగ్రత్త అవస్థ జగత్తు, ఈ యొక్క కాల దేశ వస్తు పరమైన జగత్తు, ఇంద్రియ విషయాలతో వ్యవహరింపబడేటువంటి జగత్తులో ఈ కార్యకారణములనేది, బీజాంకురములనేది అది తప్పనిసరిగా ఈ జ్ఞానమే ఉంటుంది అందరికి. అంటే మించిన జ్ఞానం ఉండదు ఎవరికి. ఎందుకంటే కారణం ఉంటే కార్యం, బీజం ఉంటే అంకురం, తల్లికి బిడ్డ, ఇట్లా ఉంటాయి అన్నమాట. విత్తనం ఉంటేనే కదా చెట్టు. అందుకనే ఉత్పత్తికి పూర్వము జీవాత్మల యొక్క భేదాన్ని, పృథక్త్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది, బోధించాల్సి వచ్చింది. శృతి కూడా అధ్యారోపవాద దృష్ట్యా అన్నమాట. అధ్యారోపవాద దృష్టితో శృతి కూడా అంగీకరించింది అనమాట ఈ యొక్క పద్ధతిని. దానికి పూర్తి ఆన్సర్ ఉంది, జవాబు, సమన్వయం అంటాం, అన్ఫోల్డ్మెంట్. అది తర్వాత చెప్పేది, తర్వాత తెలుసుకునేది. అందుకని భవిష్యత్ వృత్త్యా ఏవా అదునా. ఇప్పుడైతే గౌణం, అది గౌణంగానే తెలుసుకోవాలి, ముఖ్యముగా తెలుసుకోరాదు. ఇదే ముఖ్యము, ఇదే అసలు అయిన విషయము, నిజమైన విషయం అని తెలియరాదు. ఇప్పుడే సత్యం చెప్పారనుకోకూడదు, ఇప్పుడు ఊరికే అలా చెప్పారనమాట. ఇదే ముఖ్యమైన తాత్పర్యము, శృతి తాత్పర్యం ఇదే, మనం తెలుసుకోవాల్సింది కూడా ఇదే అని భావించకూడదు. తర్వాత దానికి ఇంకా మంచి క్లారిటీ ఉంది. అసలు విషయం ఇప్పుడే చెప్పరు, తర్వాత తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకయ్యా అంటే మన యొక్క బుద్ధి, మన యొక్క అనుభవము, మన యొక్క కాన్సెప్ట్ ఇప్పుడు ఇప్పుడు చెప్పినట్టుగా ఉంది. శృతి ఇప్పుడు ఏం చెప్పిందో గౌణంగానే జీవాత్మల భేదం అని అట్లా ఉందనమాట. లోక వ్యవహారం అంతా ఇట్లాగే ఉంటుంది. ఎవరికైనా సరే, ఎవరికైనా లోక వ్యవహారం ఇలాగే ఉంటుంది అనమాట. ఈ లోక వ్యవహారం ఇప్పుడు కార్యకారణ భేదములో, బీజాంకుర వ్యవహారము, ఎవరిని అడిగా చెప్తారు దేవుడు వేరు జీవుడు వేరని. ఒకనొకటి చెప్పే విషయం కాదు ఇది, అందరికి సమానంగానే ఉంది ఇది. ఇంద్రియ దృష్టితో, వ్యవహార దృష్టితో, ద్వైత దృష్టితో, జాగ్రత్త అవస్థ దృష్టితో ఈ జగత్తులో ఎంతకంటే కాన్సెప్ట్ జ్ఞానం ఇంకోట్లేనే దే దృష్టి. అందుకని ఆ శృతి కూడా ఆ విధంగా అధ్యారోపణ చేసి చెప్పింది. అధ్యారోపమే చేస్తుంది. ఈ అధ్యారోపం అనేది కూడా ముందు చెప్పే విషయం కాదు.
తర్వాత చెప్పే విషయం. ముందుగానే అధ్యారోపణ చెప్తే అంత సీరియస్గా అది ఆ సీన్ అర్థం కాదు, అంతగా మీరు తీసుకోరనమాట. ఇదేమిటి ఇంతేనా అనుకుంటారు. మన వ్యవహారానికి, మన అనుభవానికి, మన దృష్టికి తగ్గట్టుగా ఇప్పుడు ఇదే నిజమనుకోని అనుకుంటే తర్వాత వినగా 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 ఇదే అబద్ధమని తేలుతుంది, ఇదే అసత్యమని ఆరోపితమని తేలుతుంది అనమాట. కానీ లోకుల్లో ఈ వ్యవహారమే సద్వ్యవహారం, యథార్థ వ్యవహారం ఉందన్నమాట. లోకుల్లో ఇతరులు ఈ అధ్యారోప అపవాద ప్రక్రియని అవలంబించని వారు ఎవరైతే ఉంటారో, ఒక శృతి తప్ప, ఒక వేదం తప్ప, ఉపనిషత్తు తప్ప, మన భారత భూమిలో తప్ప ఇంకెవ్వరు ఈ అధ్యారోప అపవాద విషయాన్ని వాళ్ళు గ్రహించరు, వాళ్ళకి లేదు ఇది. అందుకని వాళ్ళు చెప్పిందే నిజం, చెప్పిందే సత్యం, పరమ సత్యం వాళ్ళకి. అందుకని ఆ ద్వైత వ్యవహారం అంతా యథాతథంగా సత్యమని అంగీకరించేస్తుంటారు. చివరికి దాంట్లో వాళ్ళకి చివరికి ఏమవుద్దంటే ఒక క్లారిటీ రాదు, ఒక సమన్వయం రాదు, చివరికి నిరాశ పరులై ఉంటారు. వాళ్ళకి నిరాశ పరులై ఉంటారు, వాళ్ళకి సమస్యలు తొలగవు, అలాగే కంటిన్యూగా ఉంటుంది. వాళ్ళ ద్వైత వ్యవహారం అంతా దుఃఖము, బాధ, యథార్థం తెలియకపోవడము అలాగే ఉండిపోతూ ఉందన్నమాట. ఎందుకని అంటే కల్పితమైనది ఎప్పుడు యథార్థాన్ని ప్రకటించదు, యథార్థం ఉండదు అంతే కదా. యథార్థం లేనప్పుడు మన జ్ఞానం ఎలాంటిది? యథార్థం కానిది అయిపోతుంది. యథార్థం కాని జ్ఞానం మన దగ్గర ఉంటే మనం దేనిలో ఉన్నట్టు, ఏమవుతాము అంటే మన జీవితాలన్నీ యథార్థం కాకుండా పోతాయి. దానివల్ల సరైనటువంటి పరిష్కారము రాదు, దొరకదు. మన జీవితాలకు కూడా అర్థము ఉండదు, అనర్థప్రాయం అయిపోతుంది. అందుకని జనాలకి అంత అనర్థంగా ఉంటుంది. అందుకనే ఒక నమ్మిక, దాని మీద అనర్థమైందని నమ్ముకుంటారు. మన నమ్మిక మీకు యథార్థం ఇవ్వదు కదా. ఒక నమ్మిక, విశ్వాసం, అంధవిశ్వాసం, దాంట్లో బతుకుతారు జనాలు. మనకు అలా కాదు, అంధవిశ్వాసాన్ని పోగొట్టేస్తారు. ఇది చాలా మందికి తెలియదు అనమాట. చాలా మందికి తెలియక ఏమంటారంటే, ఇది కూడా ఈ సనాతన ధర్మంలో ఈ వేద విషయంలో, వేద జ్ఞానంలో కూడా అంధవిశ్వాసం ఉందేమో అని అనుకుంటారు. అట్లా అంధవిశ్వాసం ఏమి లేదు దీంట్లో. అది మొదట్లో చెప్పింది నీకు అదే ఉంటే, ఏది మొదట్లో మేము చెప్పామో జీవేశ్వర భేదాన్ని, సృష్టికర్త ఇవన్నీ చెప్పినామో, అట్లాగే ఆ స్టాండ్ పాయింట్ మీద మేము ఉంటే అంధవిశ్వాసం అయిపోతుంది. అది కాదు కదా, మళ్ళా దాన్ని చేంజ్ చేసేస్తాం కదా, ఆరోపించిన దాన్ని అపవాదం చేస్తాం. యథార్థం ఇదయ్యా, నీ బుద్ధికి తగినట్టుగా, నీ ఇంద్రియ ప్రవృత్తికి తగినట్టుగా ముందు చెప్పినాము. ఇప్పుడు నువ్వు ఆ జ్ఞానంలో నువ్వు ఎదుగుతున్నావు, నీ మనసు బుద్ధి బాగా వికసిస్తున్నది. కాబట్టి చివరికి నువ్వు ఈ పరమార్థ తత్వాన్ని తెలుసుకోగలిగినావు. అందుకనే నీ స్వరూపం ఇది అని చెప్పి అప్పుడు వాడికి చూసారా, వాడి సమస్యకి సమాధానం దొరుకుతుంది, యథార్థం తెలుసు. అప్పుడు వాడు అసలైన వాడికి ఉండే కృషి అదే. యథేచ్ఛా తథాకురు, నువ్వు నా సంశయాన్నంతా పోగొట్టావు, గత సందేహాలంతా వదిలిచేసినావు, ఇప్పుడు నేను కృతార్థున్నయ్యాను అని వాడు సరే గ్రహిస్తాడు, తెలుసుకుంటాడు. ఇతరత్ర ఏమి లేదు. ఏదో ఒక లోకానికి పోతానని నమ్మకం, మళ్ళా దేవుడి దగ్గరికి చేరుతానని ఒక నమ్మకం,
అందువల్ల నమ్మకం మీద బతుకుతాడు. చివరికి ఆ నమ్మకానికి యథార్థం దొరుకుతుందా, సమాధానం వస్తుందా అంటే రానే నమ్మకంతో వచ్చాడు, నమ్మకంతో జీవించాడు, నమ్మకం పెట్టుకొని చచ్చిపోయాడు. అంతే అంతే. అర్థమైందా? ఎవరో ఏదో ఇస్తారో నమ్మాను నేను. ఇచ్చినారా? ఇస్తే కదా వస్తుంది అని నమ్మాను. వస్తే కదా ఆ నమ్మకం పూర్తి అయ్యేది. నమ్మకం ఎప్పుడు పూర్తి అవుతుందంటే యథార్థం తెలిస్తే, సత్యం తెలిస్తే. అందువల్ల సత్యం తెలియనంత వరకు ఆ నమ్మకం గుడ్డి నమ్మకం, అంధవిశ్వాసం. అందుకనే ఈ సనాతన ధర్మం తప్ప మిగిలిన వాళ్ళందరూ అంధవిశ్వాసంలో జీవిస్తారు. మనకు ఆ అంధవిశ్వాసం లేనే లేదు అనమాట. అందుకనే మొదట్లో మన ఇంద్రియాలకు తగినట్టుగా, మన అల్పజ్ఞానానికి తగినట్టుగా చెప్తారు. తర్వాత నిదానంగా అల్పజ్ఞానాన్ని తొలగిస్తూ యథార్థ జ్ఞానం తెలుసుకోగానే అప్పుడు మనకి ముఖ్యమైన జ్ఞానం కలుగుతుంది, యథార్థమైన జ్ఞానం కలుగుతుంది. అంతవరకు మనం తెలుసుకునే దానిలోనే ఉండాలి. జ్ఞాతవ్యం అవశిష్యతే, జ్ఞాతవ్యం అవశిష్యతే. తెలుసుకోవాల్సిందే ఉంటుంది. ఎప్పుడైతే తెలుసుకోవాల్సింది అయిపోతుందో, తెలుసుకోవాల్సింది ఇంకా ఉండదో, అప్పుడు నీకు చూసారా గౌణం నుండి నువ్వు ముఖ్యం వైపు నిలబడతావు, యథార్థం వైపు నిలబడతావు. అంతవరకు పెండింగ్ అనమాట. అది బాగా తెలుసుకోవాల్సింది. అందుకనే ఎప్పుడైనా సరే జీవితం కూడా అంతే. ముందు జరిగేవన్నీ గౌణమే, తర్వాత మనకు తెలిసేదే ముఖ్యం. జీవితం కూడా అంతే. ఇప్పుడే ఏమి జీవితం మన కంక్లూషన్కి వచ్చేయకూడదు. జీవితం ఏమిటంటే పూర్తిగా తెలిసిన తర్వాతనే. అట్లాగే సంసార విషయాల్లో కూడా అంతే, పూర్తిగా తెలిసిపోవాలి. పూర్తిగా తెలిసిపోతే అప్పుడే మీకు సంసార వ్యవహారాలలో, ఈ యొక్క మనం చేసేటువంటి వ్యవహారాల్లో, భార్య బిడ్డలు, వస్తువులు, వాహనాలు, ఈ వ్యవహారాలు చనిపోయేదానికి ముందు తెలిసేవాళ్ళ, చనిపోయిన తర్వాత తెలియాలా? చనిపోక ముందే తెలియాలి. అదే జీవనం. జీవించి ఉండగానే అది తెలుసుకోవాలి. అప్పుడే ఈ జగత్ అంటే ఏంటి, బంధాలు ఏమిటి, ఎందుకు పుట్టాను, ఏం చేశాను అనేదానికి అర్థం వస్తుంది. ముందుగానే తెలిసిపోదు. అందుకనే ముందుగా తెలిసిపోతే ఇంకా మనం చేసేది ఏముంది అంటే జీవితంలో ఏముంది. అందుకని ముందుగా ఎవరికి ఏం తెలీదు. అందుకని ముందుగా ఏదో పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఏదో కాన్సెప్ట్ ఉంటుంది, వాళ్ళకి ఏదో ఉంటుంది, ఆ తర్వాత అది తెలిసిపోతుంది వాళ్ళకి. అట్లా అన్నమాట. అందుకనే మన ఇంద్రియాల యొక్క స్థాయిని బట్టి ముందు ఇలాగా చెప్పబడుతుంది. తర్వాత ఇంద్రియాల యొక్క అభివృద్ధి, ఇంద్రియాల యొక్క వికాసాన్ని బట్టి మనకి యథార్థం తెలుస్తుంది. ఎట్లా అన్నమాట. అందుకనే ముఖ్యత్వం అనుకోవద్దు అని చెప్పేస్తున్నాడు. భవిష్యత్తు వృత్తితో చెప్పాము ఇదంతా. అంటే భవిష్యత్తు అంటే తర్వాత తెలియవలసిందే గాని తర్వాత తెలుసుకోవలసింది ఇప్పుడు గానే కాదు అనమాట. ఏవేవి? సృష్టికర్త దేవుడున్నాడు, సృష్టి ఉంది, ఇవన్నీ అనమాట. భగవంతుడున్నాడు, ఆయన సృష్టి చేసినాడు, అన్ని ఆ మాటలు నమ్మకం మాట, విశ్వాసం మాట. అందుకని ఈ విశ్వాసం మీద జీవించటము, మీరు కూడా విశ్వాసులు అయిపోండిరా అని చెప్తాం. అంటే ఇతర మతాల్లో విశ్వాసం మీరు కూడా పెట్టుకొని ఉండండి, ఆ మతాలన్నీ ఏం చెప్తాయా విశ్వాసులు అవ్వండి అంటాడు. వాడు ముసలాం అయితే కాఫీర్ అంటాడు, అవిశ్వాసుల్ని కాఫీర్ అంటాడు. అవిశ్వాసులు ఏమంటారా? కాఫీర్ని దూరంగా పెడతారు వాళ్ళు. అంటే నువ్వు కాఫీరుగా ఉన్నావు, నువ్వు విశ్వాసి కావాలి నువ్వు అంటాడు. వీళ్ళందరూ అట్లాగే అంటారు, విశ్వాసులు కావాలి మీరు, విశ్వసించాలట. అది ఆ మాటల్ని. దేవుడు ఉన్నాడు,
స్వర్గంలో ఉన్నాడు, ఇప్పుడు ఇచ్చినాడు ఇదంతా నమ్ముకో. అది ఇక్కడ మనకు అలా కాదు, దేవుడు ఉన్నాడు అని చెప్పరు మాకి. ఈ సృష్టి అంతా పరమాత్మది అంతే మాట. పరమాత్మను వదిలిపెట్టి సృష్టి లేదు కాబట్టి దీన్ని తెలుసుకునేదానికి నువ్వు ట్రై చేయి అంటారు, కానీ పరమాత్మను నువ్వు పొగిడేదానికి ట్రై చేయమని అంటాం. ఇదంతా నేనేం చెప్పినాను ముందు, పరమాత్మే, పరమాత్మ సృష్టి, పరమాత్మను వదిలిపెట్టి సృష్టి వేరుగా లేదు అని చెప్పినావు కదా. అంత పాడితే నాకు బాగానే నచ్చిందండి అనకూడదు. అది నచ్చిందంటావేంట్రా? నేను ఆకాంక్ష క్రియేట్ చేస్తున్నా నీకు బుద్ధి ఉంటే, సూక్ష్మ బుద్ధి ఉంటే నువ్వు ట్రై చెయ్యి. ఏమని మరే పరమాత్మ ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఏమై ఉంటాడు, ఇదంతా అయ్యాడా పరమాత్మ, పరమాత్మ యొక్క స్వరూపం ఏంటి, లక్షణం ఏంటి, ఇవన్నీ అడగమని చెప్పాడు. అది మనోళ్ళు అన్నారు అనుకోండి, అంటే నేను చెప్పింది అర్థమైపోయింది నీక అంటారు వాళ్ళు. ఇదంతా పరమాత్మ సృష్టి అన్నాను. పరమాత్మ ఎవడు ఏమి అని అడగవే అర్థమైందా? అడగాలి కదా. అట్లా అనమాట, బాగా చూసుకోవాల్సింది. ఇప్పుడు ఫోటో ఇచ్చినాము, అమ్మాయి ఫోటో చూపించినాము. ఫోటో చూసిన తర్వాత బాగానే ఉందండి అన్నాడు. తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ముసుకేసి ఫోటో చూపించినాము, ఇదిగోరా అమ్మాయి. అప్పుడు నువ్వేమంటావు? బాగుందండి అనకూడదు. ఆ తెర తీయమనండి ముసుగు అంటారు. మ్యాచ్ చేసుకోవాలి కదా. ఫోటో చూపించాడు ముందు, అదే ఇక్కడ ముసుకేసుకోవాలి కదా. ఈ అమ్మాయి లోపల ఉందిరా అని చెప్పినాం, లేకపోతే చూపించండి అనాలి కదా. అప్పుడు కదా ఆకాంక్ష తీరేది. బాగానే ఉంది అనకూడదు ఇప్పుడు. అట్లా అలాగే నేను పరమాత్మ యొక్క సృష్టి అయ్యా, ఇదంతా పరమాత్మదేనయ్యా ఇదేం చెప్పినప్పుడు పరమాత్మ ఏమిటి, ఎక్కడ, ఇవన్నీ అడగాలి. శృతి చెప్తుంది, రెడీగా ఉంది అడుగుతావని. అందుకని ఆకాంక్షని క్రియేట్ చేయాలి. ఇది మన శాస్త్రంలో ఉంది. అలాగే తలూపకూడదు, ఆకాంక్షని క్రియేట్ చేయాలి. పరమాత్మ, దీంట్లో పరమాత్మను భావించరా అన్నాం. పరమాత్మను భావించంటే వాడు ఏదో ఒక పరమాత్మ విష్ణువుని భావిస్తాడు. అట్లాగా నమ్మకంతో అలా కొద్ది రోజులు ఉంటాడు. సాధన అయిపోయిందా, ఇంతకాలం పూజ చేసినంటే అవ్వలేదంటాడు. ఎందుకు అవ్వలేదు? పూజ చేసినాను కదా, శాలిగ్రామే విష్ణు బుద్ధి అని. విష్ణు అంటే ఎవరని అడగకుండా నువ్వు ఇది చేసినంత కాలం నీకు అర్థమే కలుపుకుంటాడు. ఎందుకని విష్ణు అని ఎవడు అడగలేదు కదా నువ్వు. అట్లా కాబట్టి నువ్వు దీన్ని విష్ణు భావన చేసావు. దీంట్లో విష్ణు అంటే ఏముంది తెలుసుకోవాలి కదా ముందు. విష్ణు సర్వవ్యాపుడు అనగానే భావన చేసేది ఏముందండి అంటావు నువ్వు. ఇదంతా పరమ విష్ణువే కదా, సర్వవ్యాపకుడు కదా. నేను భావన చేయాల్సిందేముంది? ఆయన దూరమా? ఎక్కడ దూరం ఉన్నాడు? నాకంటే వేరు కాదు కదా అనేది ఆకాంక్షని పుట్టాలి. ఆకాంక్ష పుట్టాలి, అప్పుడు ఆకాంక్షకు సమాధానం వస్తుంది. అందువల్ల ఆకాంక్ష ఎప్పటి వరకు రాదో అప్పటి వరకు నీకు జ్ఞానం కలిగేదానికి అవకాశం లేదు. అందుకని వీళ్ళు ఏమంటారంటే మంద మధ్యమ అధికారులు అంటారు. వీళ్ళు ఎక్కువ శాతం మంద అధికారులే ఉంటారు. ముందుకు పోవాలి ఎప్పుడైనా, అదే అనమాట. కానీ జనాలు ఎట్లా ఉంటారంటే, ఇతర జనాలు అది నువ్వు అడగకూడదు మేము చెప్పకూడదు అంటారు. ఇక్కడ అలా కాదు. నువ్వు ఎందుకు అడగలేదురా అంటాం. నువ్వు ఎందుకు అడగలేదురా అంతకాలం అంటారు. నువ్వు చెప్పలేదంట. నువ్వు అడిగితే నేను చెప్తాను ఊరికేనే. నీ బుద్ధి ఏమైందిరా అంటావు. నేనేమన్నా నిన్ను తిరస్కరించానా, నిన్నేమన్నా కొట్టానా, తిట్టానా, ఎందుకు అడుగుతావు అని? అడగలేదు కదా నేను. వైకుంఠం ఎక్కడా అని అడుగు, కైలాసం ఎక్కడా అని అడుగు, స్వర్గం ఎక్కడా అని అడుగు, చెప్తాం మేము. మరి అందుకే కదా ఇవన్నీ సిస్టమేటిక్, ఇన్ని గ్రంథాలు. లేకపోతే ఒక పుస్తకమే సరిపోదు నీకు. బైబిల్లో ఖురాను ఒక పుస్తకం లేదు మాకు, 1, 2 ఉంటాయి. ఈ రోజుకి ఇది, రేపటికి అది అని ఉంటుంది. అది ఒక పుస్తకం నుండి ఇన్ని చేసినారు వాళ్ళు. ఒక వేదము నుండే
భాగాలు వచ్చినాయి. మొదటి భాగం ఏం చెప్పాలి, రెండో భాగం ఏం చెప్పాలి అని. రెండో భాగమే ముందు చెప్పరాదు, చెప్తే ఏమవుతుందా, మళ్ళీ వాడికి మళ్ళీ వెనక్కి చెప్పాలి. మళ్ళీ మొదటి భాగమే చెప్పేసామని కూడా సృష్టి ఏమిటి అని అడుగుతారు. మళ్ళా మొదటి భాగం చూసారు, రెండో భాగం మొదటిగా చెప్పకూడదు. చెప్తే ఈ సృష్టి ఏమిటి, ఏమీ లేకపోతే సృష్టి ఏమిటి అంటాడు. అందుకని మొదటి భాగం చెప్పినట్లయితే తర్వాత వాడి ఇంద్రియాలకి అది అర్థమయ్యి ముందుకు పోతాడు. అందుకనే ముందు ఇంద్రియాల స్థాయి ఎంత ఉందో అంత చెప్పితే తర్వాత వాడు ఎక్కువ స్థాయిని గ్రహించుకోగలుగుతాడు. ఇప్పుడు ఇంతవరకు నాకు అర్థమైందండి, నాకు సరిపోయింది అంతేనా అని అడుగుతాడు. కాదు, ఇంకా తెలుసుకోవాల్సింది. ఇది అనమాట ఇక్కడ టీచింగ్ అంతా. ఏది పడితే అది నమ్మించేసి మూఢ అంధకారంలో తోసేయడం కాదు ఇక్కడ. అందుకనే భవిష్యత్తు వృత్యా గౌణం, భవిష్యత్తు వృత్తిని దృష్టిలో పెట్టుకొని ఇంకా తెలియవలసింది, ఇంకా చెప్పవలసింది ఆ దృష్టిలో పెట్టుకొని ఇది గౌణము తన ముఖ్యత్వం హి నా యుజ్యతి, ముఖ్యత్వంగా మనం తెలుసుకోరాదు, ముఖ్యార్థంగానే కాదు ఇదే అని చెప్పేసి. కాబట్టి ఉపనిషత్తులు ఎందు జగత్తు యొక్క సృష్టిని గురించి చెప్పేటువంటి వాక్యముల కంటే ముందు కర్మకాండ ఎందు జీవునకు, కర్మకాండలోనే చెప్పేది ఇది ద్వైత భాగం. జీవునకు పరమాత్మకు వేరుగానున్నట్టు ఏదైతే చెప్పబడిందో, పరమాత్మ నుండి భగవంతుడి నుండి ఈ సృష్టి వచ్చింది అనే మాటలన్నీ కూడా చూసారా, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తర్వాత తెలియవలసింది దానిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం ఇంతవరకే చెప్పారు. అది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చెప్పిన గౌణవచనం ఇదే. అందుకనే ఈ మామూలుగా సంసార వ్యవహారాల్లో ఉండే వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి ఇట్లా చెప్పిన వాటిలో వాళ్ళు ఎందుకు ముందుకు పోవాలంటే సంసార వ్యవహారాల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, ఆసక్తి ఉంటుంది, బిజీ ఉంటారు. బిజీ ఉండేటప్పుడు తెలుసుకునేదానికి వాళ్ళ బుద్ధి అది అవకాశం ఇవ్వదు అనమాట. ఇవ్వకపోయేటప్పటికి ఏమవుద్ది, సంసార వ్యవహారాలలో ఏదైనా ఆటుపోట్లు వస్తే వాడికి అర్థం కాకుండా అయిపోద్ది. అర్థం కాకుండా సమస్యల వలయంలో ఉంటారు, దుఃఖ వలయంలో ఉంటారు. అందువల్ల ఇది అర్థం కానీ నిదానంగా తెలుసుకుంటే అప్పుడు వాళ్ళకి అది అర్థమవుతుంది, అప్పుడు దాన్ని సరి చేసుకోగలుగుతారు అనమాట. అందుకనే సంసార వ్యవహారాల్లో ఎక్కువగా బుద్ధిని బిజీగా ఉంచటం బట్టి తెలుసుకునేటువంటిది తెలియకుండా అయిపోతుంది. అందుకని విద్య వైపు కూడా పెడుతుండాలి. విద్య వైపు పెడుతూ ఉంటే అప్పుడు సంసార వ్యవహారాలన్నీ గౌణంగా ఉంటాయి. ముఖ్యంగా మనం విద్య వైపు దృష్టి పెట్టినట్లయితే అప్పుడు వ్యవహారాలు మనకి దాని యొక్క సంగతి తెలుస్తుంది, బ్యాలెన్స్ చేసుకుంటాము. అప్పుడు అది ఇది రెండు అర్థం, అదేమిటి ఇదేమిటి అని అర్థమవుతుంది అనమాట. కానీ జనాలకి ఏంటంటే ఎక్కువ శాతం సంసార వ్యవహారాలు పూర్తి టైం కేటాయించేటప్పటికి దానిలో ఉండే సమస్యలు చూసారు, విద్య లేకపోతే పోవవి, జ్ఞానం లేకపోతే పోవు. అది ఇంద్రియ విషయాలు, ఇది విద్య విషయం, సూక్ష్మ బుద్ధి విషయం. అందుకని ఇది తెలియపోయేటప్పటికి అదంతా కూడా కొద్దిగా సమస్యలు కష్టాలు అవన్నీ ఉంటాయి, అవి తొలగవు. ఇంతేలే జీవితం అనుకుంటారు, చివరికి వాటికి పరిష్కారం లేకుండా అలా దుఃఖితులైపోతుంటారు. అది అందుకనే ప్రతి ఒక్కరూ విషయాలని పోగేసుకోవడంలోనే బిజీగా ఉంటారు. ఆ విషయాలు అనేది ఎంతవరకు ఏమిటనే తెలియదు అనమాట, ఎంతవరకు అనేది తెలియనే. అందుకనే విద్య విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకున్నప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది. అందుకని కర్మ, ఉపాసన, జ్ఞానం అని చెప్పేది. కర్మ కొంతకాలం ఇంద్రియాల్లో పనిచేయండి, కొంతకాలం మనసుతో పనిచేయండి, కొంతకాలం బుద్ధితో పనిచేయండి. అంటే పూర్తిగా దేంతో పనిచేస్తుంటారు? ఇంద్రియాలతో. పశుపక్షాదులు పనిచేయలేదా? మనం కూడా ఎంతేనా? అది పశుపక్షాదులు ఇంద్రియాలతోనే పనిచేస్తున్నాయి. అంటే పశుపక్షాదులకి ఇంకొకటి లేదు అక్కడ. మనుషులకి కాదు, ఇంకా రెండు ఉన్నాయి.
ఇంద్రియాలతోనే కాదు, మనసుతో చెయ్యాలి, తర్వాత బుద్ధితో చెయ్యాలి. మనం ఏ లెవెల్లో ఉంటున్నామో కూడా తెలుసుకోవాలి. అందుకని ఆ ఇంద్రియాల లెవెల్లో ఉన్నప్పుడు మనసులో ఉండేవి తెగవు కాబట్టి మానసిక సమస్యలు వస్తాయి. బుద్ధిగతమైన జ్ఞానం ఉండదు కాబట్టి ఇంకా సమస్యలు ఎక్కువైపోతాయి. అందుకని సగటు మనిషి సమస్యల్లో ఎందుకు కొట్టుమిట్టాడతాడంటే బుద్ధిగతమైనటువంటి జ్ఞానం లేకపోవడం బట్టి అన్నమాట. అది అట్లా తెలుసుకోవాల్సి కనుక ఇది చెప్పారన్నమాట. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తర్వాత తెలియవలసింది ఇంకా ఉంది అని చెప్పబడినటువంటి విషయాలే గాని, అది గౌణ విషయాలే గాని అది ముఖ్యంగా తీసుకోరాదు, పరిగణించరాదు. భేదాన్ని, సృష్టి స్థితి లయాదులని, భగవంతుడు, భగవత్ సృష్టి, దేవుడు, జీవుడు అనేటువంటిది అంత మాత్రముగా అది నిజము, ఇదే నిజము అని, ఇదే యథార్థం అని అనుకోనే. కానీ ఇతర మతాలన్నీ దీంట్లోనే ఉంటాయి. ఇతర ఎన్ని మతాలు ఉన్నాయో అవన్నీ దేనిలో ఉంటాయి? దీనిలోనే ఉంటాయి. దేనిలో? ఇది దేవుడు, జీవుడు, పైన ఒకడు ఉన్నాడు దేవుడు. అందుకనే మనము పైన అనేది ఎత్తు కదా, పైన అంటే ఎత్తు. ఇక్కడ కూడా మనము ఎక్కడైనా సరే పైన అని పెట్టేటప్పుడు మనకి తలకాయ అందదు కదా, చేతులు ఎత్తుతాం. చేతులు కూడా అందనప్పుడు ఏం చేస్తాం? నిచ్చెన, స్టూల్ వేసుకుంటాం. స్టూల్ కంటే ఇంకా ఎక్కువ అయితే నిచ్చెన వేసుకుంటాం. నిచ్చెన కంటే ఇంకా ఎక్కువైతే లిఫ్ట్ వేసుకోవాలి. దానికంటే ఇంకా ఎక్కువైతే అట్లా ఉంటుంది ఇదే పైన అంటే. అందుకనే ఏ పరికరాలు లేకుండా ఇంకా పైన అన్నాం అనుకోండి, అది ఒక నమ్మకం. అది మన ఎప్పుడూ అందుతుంది. ఎప్పుడు అందుతుంది అది? అందుకని పైన తోసేస్తారు భగవంతుడిని. ఎక్కడ? ఎక్కడో తోసేస్తారనమాట. అక్కడికేమి స్టూలు, నిచ్చెన్లు, లిఫ్ట్లు ఏమి లేదు, ర్యాకెట్లు ఏమి లేవు. అలా తోసి పడేస్తారు. ఇది తోసి పడేస్తే ఎప్పుడు రా అంటే ఎన్నో జన్మలు పడుతుందండి. ఎన్నో జన్మలు ఇక్కడికే పడిపోతున్నావు కదా, ఇక్కడే లేచావు, ఇక్కడే పడిపోతుంది. ఎన్నో జన్మలు ఏమిటి? కోతి కూడా ఎంత దూరం ఎగరగలుగుతుంది? ఎగిరితే ఎంత ఊరికి ఎగురుతుంది, అంతకంటే ఎగరదు కదా. కాబట్టి నువ్వు కూడా ఎన్ని జన్మలైనా కోతిలాగా ఇక్కడే ఎగురుతుంటావు. పైకి ఎగిరేది ఎప్పుడు? ఇప్పుడు అనుకుంటాడు, చూసారా? అందుకనే ఏ జన్మైనా సరే ఈ శరీరంలో వేస్తాము, ఈ శరీరంలో పడతావు. ఇంతవరకే కదా నీ సర్కిల్. ఇక్కడే లేస్తావు, ఇక్కడే పడతావు, ఇక్కడే లేస్తావు, ఇక్కడే పడతావు. కొన్ని గదుల్లో, రూముల్లో ఉంటాయి చూసారా, బంతి ఆడతారు, ఇలా కొడతారు, మళ్ళీ తిరిగి ఇటే వస్తుంది, మళ్ళీ ఇటే కొడతారు. కాబట్టి జన్మ మరణాలన్నీ ఈ గదిలోకి సంబంధించిందే, ఈ శరీరాలలోకి సంబంధించిందే. మరి ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత నువ్వు అక్కడికి పోయేదేముంది? ఎన్నో జన్మలు ఎత్తితే ఈ గదిలోనే కిందకి పైకి పడుతుంటివి. ఎవరైనా అంతే మనుషులు. ఏ ఇస్లాం అయినా, ఏ బైబిల్ వాడైనా, ఎవడైనా సరే ఈ ద్వైతంలో ఉండే వాళ్ళందరూ ఈ గదిలోనే బంతి పైకి లేస్తుంది, కింద పడుతుంది, పైకి లేస్తుంది, కింద పడుతుంది. అంత పైకి ఎక్కడ ఎప్పుడు ఎగురుతావు? ఒక్కసారి లేస్తే అక్కడ పడాలి కదా, అది ఎప్పుడు పడేదే దానికి లేదే. ఎందుకని? ఈ శరీరంలో నుంచి లేచావు, ఈ శరీరం మీద ఆసక్తి ఉంది, నీ ఇంద్రియాల మీద ఆసక్తి ఉంది, ఈ ఇంద్రియ విషయాల మీద ఆసక్తి ఉంది. అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇక్కడే పడుతుంటివి, ఇక్కడే లేస్తుంటివి. ఎప్పుడు వరకైతే నీకు ఇంద్రియ విషయాలు, దేహము, వీటి మీద ఆసక్తి ఉండదో అప్పుడు కదా ఎగిరేది. కానీ నువ్వు కోరుకునేటువంటి ఐటమ్స్ అన్నీ ఈ దేహానికి, ఈ ఇంద్రియాలకి, ఈ విషయాలకి, ఈ మనసుకు సంబంధించినవన్నీ ఇక్కడే ఉంటాయి. కాబట్టి ఎగరడం చూసారా, మళ్ళీ పాడటము అనేది ఈ మాల్లోనే ఉంటాయి. ఇంకా నువ్వు అంత దూరంగా ఈ మాలను దాటి పోగలమా? దీన్ని దాటలేవు నువ్వు ఎప్పుడు. దీని మీద ఆసక్తి వదిలితే తప్ప. ఈ దేహేంద్రియ సంఘాతము,
సర్కిల్ నుండి దాటాలంటే శాస్త్రం చెప్పాలి, వినాలి. చూసారా, కాలదేశ వస్తువులకు వ్యాపకమైనటువంటి జ్ఞాన విచారం చేసినప్పుడు కదా నువ్వు ఎగిరేది. అందుకని నీ మనసుని, నీ బుద్ధిని వెడల్పే చేసుకోవటంలా, ఎంతవరకు వెడల్పే చేసుకోవటంలా. అది ఏ విధంగా ఫోల్డ్ అయ్యిందో ఆ ఫోల్డ్లోనే ఉంటున్నావు. దాన్ని ఎప్పుడు లాగుతావో, దాన్ని ఎప్పుడు విస్తారం చేసుకుంటావో, వ్యాపకం చేసుకుంటావో, అప్పుడు నీకు దానిలోకి అండపిండ బ్రహ్మాండం అంతా రావాలి. ఆ మనసును నువ్వు ఎప్పుడైతే ఫోల్డ్ చేసుకునే ఉంటావో, సంకుచితంగా పెట్టుకొని ఉంటావో, దేహేంద్రి సంఘాతము కాలదేశ పరిచ్ఛిన్నము అని దానిలోనే నువ్వు ఏం చేస్తుంటావు చూసారా, దానిలోనే నువ్వు తిరుగుతూ ఉంటావు. దీన్ని సంసార చక్రం అంటారు. జన్మ మరణ చక్రం అంటే దీంట్లోనే. అందువల్ల దీన్ని బాగా నువ్వు వెడల్పు చేసుకోవాలి, విస్తారం చేసుకోవాలి, వ్యాపకం చేసుకోవాలి. కాలదేశాలు దానిలోకి వచ్చేసేయాలి. ఎంత కాలదేశాలు ఉంటాయో కాలదేశాలను దాటుకున్న విషయం కూడా దానిలోకే వచ్చినప్పుడు కదా నువ్వు. కాబట్టి ఆ రకమైనటువంటి చూసారా దృష్టిని కలిగించుకోవాలి. ఇప్పుడుండే దృష్టి పరిమితమైన దృష్టి, అపరిచ్ఛిన్నమైనటువంటి దృష్టిని కలిగించుకోవాలి, వ్యాపకమైన దృష్టిని కలిగించుకోవాలి. అది విద్య వల్లే సంభవం. విషయ వ్యవహారాల వల్ల, విషయ కోరికల వల్ల సంభవంగానే విద్య వల్ల వస్తుంది అనమాట. అందువల్ల విద్య వల్లనే వికాసం వచ్చేది. అట్లా కనుక ముఖ్యార్థముగా తెలుసుకోరాదు అని చెప్పేసి, లేదా సృష్టివాక్యముల కంటే ముందు జీవ పరమాత్మల ఏకత్వం చెప్పబడినది, లేకపోతే జీవుడు పరమాత్మ వేరుగా లేడు, ఒక్కటే అయ్యున్నాడు అని చెప్పబడింది అనుకోండి, ఆ ఏకత్వము భవిష్యత్తులో కలుగగలదు. ఆ ఏకత్వం అనే జ్ఞానము ఇదంతయు బ్రహ్మమే అయ్యున్నాడు అని మొట్టమొదటి గురువు గారు చెప్పేసినారు అనుకోండి, అది వెంటనే అర్థమైపోదు. అది బేస్ అనమాట, బేస్ వాక్యం. అది ఒక వాక్యము. ఆ వాక్యం గురించే నువ్వు చింతన చేస్తున్నావు. జగమంతా రామమయం అన్నావు, జగమంతా బ్రహ్మమే అన్నావు, బ్రహ్మమే ఇదంతయు అన్నాము. మొట్టమొదటి స్టాండ్ పాయింట్ అది. దాన్ని ఉపక్రమంగా పెట్టుకున్నాము. అది ఉపసంహారం ఎప్పుడవుతుందో తెలుసా? ఇవన్నీ విని 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 అప్పుడు ఫైనల్ దానికి అర్థం వస్తుంది. నిమిషాల మీద రాదు. బ్రహ్మైవేదగం సర్వం ఈశావాస్యమిదగం సర్వం అనే వాక్యం ముందుగా వాడారు, హెడ్లైన్ వాడినా సరే మీరు చెప్పిన వెంటనే అర్థం కాలేదు స్వామి అనకూడదు. ఇది సాంఖ్యం చెప్పారనుకోండి, ముందుగానే సాంఖ్య యోగం చెప్పారనుకోండి గీతలో, వెంటనే అర్థమైపోదా? అర్థమైందా? తర్వాత ఏంటే మిగిలినవన్నీ వినాలి. వినిన తర్వాత దీనికి అర్థం వస్తుంది. లేకపోతే ముందుగా జీవేశ్వరుడు పరమాత్మ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు సృష్టి అన్నాం అనుకోండి, అప్పుడు భగవంతుడు అర్థం కావాలంటే ఫైనల్ గా ఆ అర్థం అవ్వాలి. ఏదైనా సరే భవిష్యత్తు వృత్తితో ఆధారపడి ఉందే గాని, భవిష్యత్తులో తెలియవలసిందే గాని ప్రారంభంలోనే తెలియదు. అద్వైత వాక్యాన్ని చెప్పినా, ద్వైత వాక్యాన్ని చెప్పినా దాని యొక్క చూసారా పర్యవసానం ఉందే, దాని యొక్క అన్వయము చివరిలో వస్తుంది. ఇప్పుడే మాత్రం కలదు. అందువల్ల జ్ఞానానికి వచ్చేవాళ్ళు మొట్టమొదటి ఎత్తుకోవడమే బ్రహ్మమే ఇదంతయు అన్నా నాకు అర్థం కాలేదే అనకూడదు. పాఠం అంతా అయిపోని ఇంకా కొన్ని అవని అప్పుడు అర్థమవుతాయి. ఇప్పుడే అర్థం కాదు. సరే, మొదట్లోనే ద్వైత విషయాలనే విన్నారనుకోండి, వాళ్ళకు కూడా వెంటనే అన్నీ ఇదే కరెక్ట్ అనకూడదు. ఇంకా తెలియవలసింది చాలా ఉంది. ద్వైత విషయాలు విన్నారు, అయిపోయింది పాఠం అనుకోకూడదు, తర్వాత వినాలి. ఇద్దరికి సబ్జెక్టు. ముందు ద్వైత విషయాలు విన్నా వాళ్ళకి వెంటనే అదే కరెక్ట్ అనకూడదు. ముందు అద్వైత విషయం విన్నా వెంటనే అర్థం కాదు. ఇంకా చెప్పవలసింది, తెలుసుకోవాల్సింది, తర్వాత ఇది అర్థమయ్యేది. వెంటనే అర్థం మాత్రం కాదు. ఎందుకయ్యా అంటే ఇదిగో అని మాత్రం చెప్పలేం. ఇది అహమస్మి కదా, అపరోక్షం కదా. అపరోక్షానికి వెంటనే అర్థం రాదు. నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నీ విషయమే అయింది కాబట్టి విషయంలో నిలబడాలంటే
ఆత్మజ్ఞానం కలిగించుకోవాలంటే కొంత టైం తీసుకుంటుంది. అందుకని ఇంద్రియాదులన్నీ సూక్ష్మం అవ్వాలి, బుద్ధి సూక్ష్మం అవ్వాలి, అంతర్ముఖం అవ్వాలి. అప్పుడే కాబట్టి శ్రవణాదుల వల్ల ఇంకా రావలసిన అర్థము ఉన్నది. అందువల్ల ఆ ఏకత్వము భవిష్యత్తులో కలుగగలదు అని గౌణ వృత్తిని ఆశ్రయించి ఆ ఏకత్వ జ్ఞానం అనేది తర్వాత తెలియవలసిందే కానీ అర్థం కావాల్సిన విషయమే కానీ అందువల్ల గౌణ వృత్తిని మీరు గ్రహించుకొని ఆశ్రయించుకొని తెలుసుకొని తర్వాత యథార్థం తెలుసుకోవాలి, ముఖ్యార్థం తెలుసుకోవాలనే దృష్టి పెట్టుకోండి. ఇప్పుడే అర్థం కాదులే, టైం తీసుకుంటుంది, మన అంతఃకరణ సరిగ్గా లేదు అని అనుకోవాలి. వెంటనే అర్థం మాత్రం కాదు. ఇది ఒక పొరపాట్లు ఉన్నాయి కదా జనాల్లో. అది ముందు ద్వైతం చెప్తే అదే నిజం అనుకుంటారు, ముందు అద్వైత తత్వాన్ని చెప్తే అదే నాలేదే అంటారు. అట్లా చేయరాదు. ఒకరు ఇప్పుడు ఎక్కువ గురువులు ఏం చెప్తారంటే ముందు ద్వైతం చెప్తారు కదా. ఆ గురువు గారు కూడా ఏం చేసి ఉంటాడంటే ద్వైతమే కరెక్ట్ అనుకుంటాడు, వాడిది తప్పే. సరే ఆ గురువు గారు ద్వైతం విషయం చెప్పే గురువు గారు పురాణాలు చెప్తారు కదా, ఉపాసనలు కర్మలు, వాళ్ళు కూడా తప్పుగా అంతవరకే అర్థం చేసేసుకుంటారు. ఇది నేను తెలుసుకుందే కరెక్ట్ అని. అర్థమైందా? ఆ గురువులు కూడా వాళ్ళ గురువుల దగ్గర ఏం చేసినారంటే కంప్లీట్ కాకుండా కోర్సు వెళ్ళిపోయి ఉంటారు. అర్థమైంది? కంప్లీట్ కాకుండా ఇంతేనా అని అడగాలి ఆయన్ని. అర్థమైందా? ఎవరిని? గురువు. సార్ మీరు చెప్పారు, అష్టాదశ పురాణాలు చెప్పినారు, కర్మలు చెప్పినారు, ఉపాసనలు చెప్పినారు, ఇంతేనా అని అడగాలి. అప్పుడు ఆయన చెప్తాడు నాకు తెలిసింది ఇంతే, ఇంకా తెలియవలసింది ఉంది అని ఆయన చెప్తాడు. నువ్వేం చేసినావు? అందువరకైనా వెళ్ళిపోయినావు. నువ్వు అదే చెప్తావు వీళ్ళకి. నీ దగ్గర వినేవాళ్ళు కూడా నీలాగే వింటారు. ఎందుకనే? అయిపోయింది లేదు. కానీ సమస్య పూర్తి కాదు, సమస్య పోదనమాట. అలాగే ఉంటుంది, చాలా సంశయాలు ఉంటుంది. ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే వేదార్థాన్ని పుచ్చుకొని వచ్చిన గీత ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో మన దేశంలో అవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆకాంక్షని కలిగించేవిగా ఉంటాయి, సంశయాన్ని కలిగించేవిగా ఉంటాయి. అన్నీ ఎలా ఉంటాయి? సంశయాన్ని కలిగిస్తాయి. గురువులు చెప్తారు ఇది సంశయం నీకు కలగలేదా అని అడుగుతారు. నాకేం కలగలేదు స్వామి. బైబుల్ అడుగు కూడా కలగలే, నీకు కలగలే. అదే మనకు బైబుల్ కానీ వింటున్నారు అనుకోండి, పుట్టెడు సంశయాలు వెలికి తీస్తాం మనం. వాడంటే ఎవడు, ఆ లోకంలో ఎందుకున్నాడు అని వాడి తీయడు. అలాగా ఇక్కడ మనం చెప్పేదానికి రెడీగా ఉంటాం. వైకుంఠం అంటే ఏమిటి అని అడుగుతారు మనోళ్ళు. అంటే మన పూర్వీకులే సంశయం పుట్టాలరా అయినా, ఆకాంక్ష పుట్టాలి. ఆకాంక్ష పుట్టకుండా ఉండే ఉపదేశం ఏదైతే ఉందో అది సరైన ఉపదేశం కాదు, సరైన శాస్త్రమే కాదు అది. అందుకని శాస్త్రం అంటేనే అర్థం ఏంటి? ఆకాంక్షని పుట్టించాలి, కలిగించాలి, సంశయం కలిగించాలి. సంశయం లేకుండా గీత కానీ ఉపనిషత్తు కానీ వేదము కానీ కర్మకాండ కానీ ఉండదు అనమాట. మోక్షం వస్తుంది నీకు అని అనుకోండి, మోక్షం అంటే ఏమిటి అని అడగాలి నువ్వు. నువ్వు అలా అడిగేదానికి వీల్లేదు, నేను చెప్పినట్టుగా వినుంటారా అంటే ఎట్లా వింటారు స్వామి? అదిలా అది బాగా తెలుసుకోవాల్సింది. ఇక్కడంతే మనం ఆకాంక్షని కలిగించేవిగా ఉంటాయి, సంశయాన్ని కలిగించేవి ఉంటాయి, సంశయాలు ఉంటాయి, సంశయాలు రావాలి, సంశయాలకు సమాధానం పొందాలి. అప్పుడు వరకు విద్య కాదు అది. ఇంక ఇతరతర ఎక్కడైనా అయితే నలుగురు నువ్వు జమ్మినట్లయితే జన్నత్ దొరుకుతుందిరా నీకు అంటాడు వాడు. నలుగురిని చంపినైతే జన్నత్ అంట, మోక్షం కలుగుతుందిరా నీకు అంటాడు. ఏమిటి వాళ్ళే చంపేదానికి వీడికి మోక్షానికి ఏం లింకు అని అడుగుతారు మనోళ్ళు. అయితే వాళ్ళు చంపితే లింక్ ఆ మోక్షం కలగడం ఏంటండి? ఏం పద్ధతి అదంతా? వాళ్ళు చంపితే నాకే మోక్షం ఏంటండి? అది ఎక్కడుంటుందో చెప్పండి అని అడుగుతారు. ఇట్లా కానీ అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఇంకేమిలే, బిషానా ఎత్తేయాల్సిందే.
అడగరు వాళ్ళు. ఇక్కడ మాత్రం అడుగుతారు. అర్థమైందా? గురువుల దగ్గరికి పోయి ఎప్పుడైనా సరే మీరు స్వామి నాకు మోక్షం ఇరా అన్నాడు అనుకోండి, అర్థమైందా? ఏమంటాడు? స్వామి నాకు మోక్షం ఇరా అన్నాడు అనుకోండి, అక్కడ 2 జంతికలు స్వీట్ ప్యాకెట్ ఉంది, కట్టి పట్టరా ఇద్దాం, ఇదిగో మైసూర్ పాకు జాంగిరి అంటే ఏం స్వామి మోక్షం అంటే ఇదే మోక్షం, బా తిరుక్కోబో వెళ్ళిపో. మోక్షం అంటే మోక్షం. పెద్ద హీరోలాగా వచ్చిన మోక్షం. బుద్ధి జ్ఞానం లేదు అసలు. ఇంట్లో వంట గింట చేసుకోకుండా పిల్లలకి పెట్టకుండా మొగుడికి పెట్టకుండా ఇక్కడ గురిగిచ్చి మోక్షం అంట. మోక్షం నీకేంటికి మోక్షం? స్వామి అదేంటి అట్లా అంటారు? మోక్షం ఇస్తారంటారు గురువు. నీ కిడ్నీ ఇచ్చే ముందు నీకు మోక్షం ఇస్తా అంటారు. ఇట్లా కానీ వేరే మతాలు అడిగితే ఎంత ఆనందమో వాళ్ళకి. ఇక్కడ మనల్ని అడిగితే తంతలు పట్టుకొని మోక్షమే నీ కిడ్నీలు తీసి నాకి నీకు మోక్షం వెంటనే ఇచ్చేస్తా. అర్థమైందా? తమాషా మాటలేదండి, చాలా సీరియస్ ఇక్కడ మనకి. మోక్షం అంటే నీ యొక్క స్వరూప జ్ఞానం కలిగి నువ్వు ఉండడమే మోక్షం. ఇంకా నీకు వ్యవహారంలో అంతా గందరగోళం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మోక్షం కావాలంటే అక్కడేమో పని ఎగ్గొట్టొచ్చినావు ఇక్కడికి. అర్థమైందా? ఇంట్లో పని చేయండి అంటే పని చేయకుండా ఇక్కడ తేరక ఇక్కడ కూర్చొని మోక్షం అంట. అందుకని ఇక్కడ అట్లాంటివి కుదరవు. మోక్షం అంటే చాలా సీరియస్. అర్థమైందా? అట్లా అడుగుతారు చాలా మంది, మోక్షం ఏంటి స్వామి, అది ఏంటి స్వామి, ఇది స్వామి. అర్థమైందా? అంటే నీ మొహం చూస్తానే మోక్షానికి అర్హుడు కాదు నీకు తెలుస్తుంటే నువ్వు మోక్షం ఏంటి? అందుకని రామకృష్ణ పరమహంసని స్వామి దేవుణ్ణి చూపించరా అని అడిగితే ఆయన ఏముంటాడు? ఇట్రా పక్కనే వాళ్ళకి చేపల చెరువులు ఉంటాయి, బెంగాలీస్ కదా, ఆ చెరువు దగ్గర తీసుకుని ముంచి అలాగే నొక్కి పెట్టుకుంటాడు. అయ్యో లేపండి అంటే ఏరా దేవుణ్ణి చూడలేదు లోపల, దేవుని చూడలేదు లోపల, తెచ్చేటట్టున్నాడు దేవుడా. మరి బతికేదానికి ఆసక్తి ఉన్న వారికి దేవుడితో నీకేం పని రేప అదలవా. అర్థమైందా? మనకి చాలా సీరియస్ అవన్నీ. ఇతరులకి అదంతా ఊరికే తమాషాగా ఉంది. జన్నత్ అంటాడు, స్వర్గానికి పోతావురా అంటాడు. ఏ తమాషా మాటలు అవన్నీ. ఎక్కడ ఏమి లేవు. ఇక్కడ అర్థం చేసుకొని జీవించుకోవడమే. ఇక్కడ మోక్ష జ్ఞానంతో జీవించుకోవాలి. మోక్షాన్ని పొందేదేంటి? నువ్వు మోక్షాన్ని పొందే జీవించాలి. ఇక్కడ నవద్వారపురంతో భార్య బిడ్డలు వస్తువులు వాహనాలు అన్ని పెట్టుకొని జీవించుకోవాలి మోక్షంతో. మోక్షం లేకుండా భార్య బిడ్డలు వస్తువులు వాహనాలు శరీరం కాలదేశాల్లో ఉండి జీవించటం అంత సులభం కాదు. అది బాగా తెలుసుకోండి. డబ్బు గిబ్బు అన్ని పెట్టుకొని జీవించుకోవడం అంత సులభం కాదు, కష్టం. అది మోక్ష జ్ఞానం మోక్షాన్ని కలిగించుకొని జీవించాలి. జీవితం అంటే అది. మోక్షం కలిగే జీవించుకోవాలి. మోక్షం కలిగిన తర్వాత ఎవరెవరు కావాలో తెలుసా మీకు? ఆ భార్య బిడ్డలు వస్తువులు వాహనాలు అన్నీ కావాలి. మోక్షం కలగకుండా కానీ ఇవన్నీ కానీ ఉంటే నిన్ను తినేస్తాయి అవి. అర్థమైందా? అందుకని ఋషులు అందరూ భార్య బిడ్డలు ఎందుకున్నారు అంత హాయిగా ఆనందంగా? మోక్ష జ్ఞానం ఉంది వాళ్ళ దగ్గర. బతికేదానికి ధనము గినము ఇవన్నీ పనికిరావు. మోక్ష జ్ఞానమే ఉండాలి. ధనం మిమ్మల్ని తినేస్తుంది, అన్నీ అటాక్ చేసేవి. మోక్ష జ్ఞానం ఉంటే అందుకనే కదా వాళ్ళ నవద్వార పురే దేహి నైవ కుర్వన్నకారయన్ అంటారు. ఈ నవద్వారపురంలో మోక్ష జ్ఞానం కలిగించుకుంటేనే నవద్వారపురం బ్యాలెన్స్ గా ఉంటుంది. లేకపోతే మిమ్మల్ని ఉంచదు. ఈ దేహము ఇంద్రియాలు ఇవే చాలా ఇబ్బంది పెడతాయి. అందుకని మోక్ష జ్ఞానం కలగకుండా ఊరికే జీవించటం జగత్తులో అంత సులభమైన వ్యవహారంగానే. అందుకని జనాలందరూ దుఃఖితులై చచ్చిపోతారు. దుఃఖంతో జీవించుకోవటం, దుఃఖంతో చచ్చిపోవటం కారణం ఏంటంటే మోక్ష జ్ఞానం లేదు. ఎక్కడికో ఏ లోకంలో పోయి మోక్షం అక్కడ మోక్షం వస్తే నీకేం లాభం? ఏం లాభం? వృద్ధాప్యం వచ్చిన తర్వాత నాకు ధనం అంతా వచ్చేసిందండి, ఏం చేస్తావు? తినేదానికే
వీలు కాదు కదా, వయసులో ఉండేటప్పుడు కదా కావాలి. అందుకని మోక్షం కూడా జీవిత కాలంలో మోక్షం ఉండాలి. చూసారా, అవసాన దశలో కాదు మోక్షం, జీవిత కాలంలో మోక్షం కలిగించుకొని, మోక్షం అంటే మన యథార్థ జ్ఞానం కలిగించుకొని జీవించాలి. అందుకని జనాలందరూ కూడా మోక్ష జ్ఞానం లేకుండా జీవిస్తున్నారంటే అర్థం ఏంటంటే అది ఒక రకమైన పనిష్మెంట్ లైఫ్, అది దుఃఖితమైన జీవితాలు. అందుకని ధనధాన్యాలతో జీవించుకోవడం అంట అదంతా కూడా సుఖ సంతోషాలకు కారణంగానే కదా, అది సామాన్యమే అదే. కనుక ముఖ్యార్థం ఉన్నది. నన్ను శృత్యాపి జీవ పరమాత్మనో ప్రదత్తం యత్ ప్రాగుత్పత్తే ఉత్పత్త్యార్థ ఉపనిషద్ వాక్యేభ్య పూర్వం ప్రకీర్తితం. కాబట్టి ఈ ప్రకారంగా పూర్వపక్షి అడుగుతున్నాడు, దానికి సమాధానం ఇవ్వవలసి ఉంది. ఇక్కడ అతను ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ కాబట్టి నన్ను ఇక్కడ ఇదంతా పూర్వపక్షమేనా, ఎంతవరకు చాలా పెద్ద చాలా కాదు, ఉత్తరం ఇవ్వబడుతున్నది. ఇక్కడ ఏతో వాయుమాని భూతాన్ని లేదు, అక్కడ జవాబు సమాధానం అది పోయింది అన్నమాట ప్రశ్న ప్రింటింగ్ లో. కాబట్టి నన్ను శృత్యాపి పూర్వపక్షి అడుగుతున్నాడు. చూసారు, పూర్వపక్షి ఉన్నదంటే అర్థమేంటి, సంశయము కలుగుతుందని కలిగించడం కూడా చూపిస్తారు వాళ్ళు. ఎట్లాగా సంశయం లేవగొట్టాలి, ఆకాంక్ష కలిగించుకోవాలి, ఆకాంక్ష సమాధానం ఎలా రాబట్టాలి, అవన్నీ ఉంటాయి అన్నమాట. నన్ను శృత్యాపి జీవ పరమాత్మనో అని శృతి కూడా జీవునికి పరమాత్మకు, జీవుడు పరమాత్మ వేరే ఉండడం అనేది చెప్తుంది కదా అంటాడు. జీవుడు వేరు, దేవుడు వేరు, పరమాత్మ వేరు, జీవాత్మ వేరు అని చెప్పింది కదా శృతి అని చెప్తాడు అనమాట. ఇది అందరు చెప్తారు కదా, ఎవరు చెప్పని వాళ్ళు లేరనమాట. ఎందుకనగా ఉత్పత్తికి ముందు సృష్టికి ముందు చూసారా, అంటే జగత్తు యొక్క సృష్టి విషయము గల ఉపనిషద్వాక్యములకు ముందే తదేవ సౌమ్యమగ్రం ఆసీత్ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అన్నట్టుగా ముందుగా పరమాత్మ ఒక్కడే ఉండెను అని చెప్తారు అందరూ. ముందుగా పరమాత్మ ఒక్కడే ఉండెను అని చెప్తారు, పురాణాలు చెప్తాయి, ఉపనిషత్తులు కూడా అలాగా మొదలు పెడతాయి అన్నమాట. అనగా కర్మకాండే అనేక కామభేదత ఇదం కామ అదః కామ ఇది పరశ్చ సహ దధార పృథివీం ధ్యాం ఋక్సంహిత. ఇవన్నీ కూడా ఋక్సంహితల్లో కూడా ఉంది కదా అంటాడు. అనగా కర్మకాండలో గాని అనేక ప్రకారాలుగా కోరికలు పెట్టుకొని ఉంటారు కదా, కోరికలు ఎందులో రకరకాల కోరికలు ఉంటాయి కదా, దాన్ని బట్టి కోరికలు గలవాడు ఈ కర్మను చేయాలి. ఎవరికి కోరిక ఉంటుందో ఇదం కామ అదః కామ, ఈ కోరిక ఉన్నవాడు స్వర్గకామో యజేత, స్వర్గాన్ని కోరేవాడు యజ్ఞము చేయవలెను. పుత్రకామేష్యాగం కుర్యాత్, ఇష్టలు ఉంటాయి, ఇష్టలు ఇవన్నీ ఉంటాయి. ఈ విధంగా రకరకాలు ఈ కర్మను చేయాలి, వాడు ఈ కర్మ ఫలాన్ని పొందవచ్చును అని ఉంటుంది. కాబట్టి అంటూ చెప్పబడినవి సృష్టికర్త ఉండబట్టే కదా, లేకపోతే లేదు కదా. అవన్నీ ఉపనిషత్తుల్లోనూ వేదములోనూ పూర్వభాగంలో ఉంది కదా. కాబట్టి ఆ హిరణ్య గర్భుడు పృథివిని ద్విలోకమును నిలబెట్టుచున్నాడు. ఆ హిరణ్య గర్భుడు అనేవాడు సూక్ష్మ బ్రహ్మ, కారణ బ్రహ్మ, బీజాంకుర బ్రహ్మము. ఆయన ఈ యొక్క భూమి, ఈ యొక్క ద్విలోకము నుంచి చూసారా, ద్విలోకము నుంచి ఈ లోకం వరకు ఆయన ఇవన్నీ తీసుకొచ్చాడు కదా అని. భువర్లోక, సువర్లోక, మహర్లోక అంటాం కదా, అంతరిక్ష లోకము, ద్విలోకము, ఈ లోకము, పాతాళ లోకము అని అక్కడి నుంచి కింద వరకు, పై నుంచి కింద వరకు, దిగువ నుంచి ఎగువ వరకు
కాబట్టి హిరణ్య గర్భుడు ఇవన్నీ కల్పించి పెట్టి ఉన్నాడు కదా అని మంత్రవాక్యములు చెబుతున్నాయి కదా అంటాడు. ఉన్నాయిగా. ఇత్యాది మంత్రై వర్ణై తత్ర కథం కర్మ జ్ఞానకాండ వాక్య విరోధే. అయితే ఇలా ఉన్నాయి కదా, కర్మకాండ జ్ఞానకాండలకు విరోధము కలుగుగా. కర్మకాండకి జ్ఞానకాండకి విరోధం ఉన్నదే, ఏమి లేదు, రెండవది లేదు అని చెప్పేటువంటి జ్ఞానకాండ, కర్మకాండ ఏమో ఇవన్నీ ఉన్నాయి అని ఉన్నాయి కదా. కాబట్టి ఆ వాక్యాలకి తాత్పర్యమైన జీవ బ్రహ్మైక్యము, జీవుడు బ్రహ్మమే గాని, జీవుడు బ్రహ్మమే గాని మరొక్కటి గానే కాదు అని ఉన్నది కదా. మరి దీనంతా కూడా ఏ విధంగా సమంజసమని చెప్పగలుగుతాం? కర్మకాండలో ఇలా ఉంది, జ్ఞానకాండలో ఇలా ఉంది అని ఇలాగా వచ్చింది కదా అంటాడు. చూసారా, ఈ ప్రకారంగా ఉంటాయి అన్నమాట. అందుకని కర్మకాండలో చెప్పబడినవన్నీ మన యొక్క ఇహలోక దృష్టితో, ఇహ బుద్ధిని అనుసరించి, ఇంద్రియాలను అనుసరించి చెప్పబడింది అనమాట అవన్నీ. తర్వాత వాళ్ళు ఆకాంక్షని క్రియేట్ చేస్తారు, వాళ్ళే చేస్తారు, లేకపోతే మనమే చేసుకోవచ్చు. చేస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు, అర్థం కానే కాదు. అందువల్ల ఎప్పుడైనా సరే మన వాళ్ళు ఆ విధంగా తర్కం చేసుకొనే, యుక్తికి పొందించుకొనే అనుభవ నిశ్చయం చేస్తారనమాట. ఉత్తుగా మాత్రం చేయరు. ఎందుకురా అంటే ఎప్పుడైనా సరే పరమాత్మ నుండే ఈ సృష్టి వచ్చాను అంటాడు కదా. అప్పుడు సృష్టిలోనే వాళ్ళే చెప్తారు అట్లాగా, ఈ సృష్టి అంటే ఏమనుకుంటున్నావు అంటారు. ఈ సృష్టి అంటే కాలము, దేశము, వస్తువులతో కూడుకున్న దాన్నే సృష్టి అంటారు. సృష్టి అంటారు. కాల, దేశ, వస్తు సముదాయమే సృష్టి. మరి ఆయన నుండే ఈ జగత్తు వచ్చిన అంటున్నారు కదా. పరమాత్మ నుండి జగత్తు వస్తే ఆయనకు ఒక కాలము, దేశము, వస్తువు ఉందా అని అడుగుతుంది. మరి అన్ని ఇక్కడే చెప్పినారు కదా మీరు. కాలదేశములతో కూడుకున్నది ఈ సృష్టి అన్నారు కదా. మరి కాలదేశాలే ఇక్కడుంటే ఆయన నుండి సృష్టి ఎలా వస్తుంది అని ఆకాంక్ష చెప్తారు వీళ్ళే. ఇట్లా వేరే వాళ్ళ దగ్గర లేదు. ఆదాము అవ్వ ఉంది, ఆదాము అవ్వ నుండి కుమారుడు పుట్టెను అంటాడు. ఆదాము అంతకుముందు ఎవరున్నారు, ఎక్కడున్నారు అని అడిగితే నువ్వు సమాధానం చెప్పగలవా? మరి కుమారుడు పుట్టినంటే ఎక్కడ డెలివరీ అయ్యాడు వాడు? ఏ హాస్పిటల్లో, ఇంట్లోనా, హాస్పిటల్లోనా, ఎప్పుడు శరీరంతోనా, శరీరం లేకుండానా? ఆదాము అవ్వకు శరీరం ఉందా అంటే. ఇంకోటి ఏమిటంటే అది మహమ్మద్ ప్రవర్తికి ఇలాగా దేవుడు ఇట్లాగా చెప్పిన, అల్లా ఇలా చెప్పిన. ఎక్కడి నుంచి చెప్పాడు ఆయన? చెవులకు చెప్పినాడా? నోరుండి చెప్పాడా? వీడికి చెవులుండి ఉన్నాడా? ఎక్కడి నుంచి చెప్పాడు ఆయన? టెలిఫోన్లో చెప్పినాడా? చెప్పలేదు సమాధానం. అట్లా అంటే అడగకూడదు అంటాడు. నువ్వే అంటుంటివి చెప్పాడు, వీడు విన్నాడు, వీడు రాసినాడని. దాన్ని క్లారిటీ కావాలి కదా. కానీ మనకు అన్ని క్లారిటీ ఇస్తారు. అట్లా ఏమి కాదు, అన్ని చెప్తారు. చెప్పి దాన్ని అవన్నీ కల్పితము అని చెప్పేసి, ఇదంతా కల్పితం. మనకంటే అన్యమైనది రెండవది లేనే లేదు. మన యందే సమస్త జగత్తంతా ఉన్నది. స్వప్నం యందు ఏ విధంగా జగత్ ఉన్నదో ఇప్పుడు కూడా మన ఇంద్రియాలను వదిలిపెట్టి, మన మనస్సును వదిలిపెట్టి, మన జ్ఞానాన్ని వదిలిపెట్టి ఈ జగత్ అనేది లేనే లేదు. అట్లా ఒక్కొక్క దాన్ని సమావేశం చేసి చూపిస్తారు. అంటే కన్ను ఉన్నదంటే సమస్త రూపాలన్నీ ఎక్కడికి చేరుతాయి? చెవి ఉన్నదంటే సమస్త శబ్దాలన్నీ ఎక్కడికి చేరుతాయి? వాక్కు ఉన్నదంటే సమస్త శబ్దములన్నీ ఎక్కడికి చేరుతాయి? చూసారా, మొత్తం జగత్తంతా కంటిలోనే ఈ రూపాలన్నీ చేరిపోతాయి. కన్ను లేకుండా రూపాలు ఉన్నాయా? కాబట్టి కన్నులోకే రూపాలు వచ్చినాయి కదా. చెవి లేకుండా శబ్దాలు ఉన్నాయా? మరి మొత్తం మన ఇంద్రియాల్లోనే ఉన్నాయే జగత్తంతా. మరి ఇంకేంటి? మనస్సంకల్పాన్ని వదిలిపెట్టి జగత్తు ఉండగలదా? ఆడపిండ బ్రహ్మాండం ఉండగలదా? స్వర్గాది లోకాలు ఉండగలదా? ఆ మనస్సంకల్పంలోనే ఉన్నది కదా. మనస్సంకల్పం నుండే కదా వ్యక్తమైంది. చివరికి ఆ మనస్సంకల్పంలోకి చేరుకోవాలి కదా.
కాబట్టి మనసు, ఇంద్రియాదులు, తర్వాత బుద్ధి, ఇవన్నీ కూడా ఎవరి యందు ఉన్నది? నా అనుభవంలో ఉంది అంట. ఈ అనుభవాన్ని వదిలిపెట్టి ఈ జగత్తు ఇవన్నీ ఉన్నాయా? లేవే. కాబట్టి నాకంటే అన్యమైనది రెండవది లేనే లేదు అని చెప్తారు. ఇది భవిష్యత్తు వృత్తే చెప్పేది. వినగా వినగా తెలుస్తుంది. ఇట్లా ఉంటాయి అన్నమాట మన వేదంలో అంతా. కాబట్టి వేరే చోట ఇవన్నీ కుదరవు. తలకాయ ఊపుకోవటమే. అడిగితే చెప్పరు, మన దెబ్బలాటకు వస్తారు. మన దగ్గర అలా లేదు. ఏ పురాణాన్ని అడిగినా వేదాన్ని చూపిస్తాను, అక్కడ ఉంది బొండి అని. వేదాన్ని అడిగితే కూర్చో చెప్తానంట. పురాణాలను అడిగితే, స్మృతి గ్రంథాలను అడిగితే ఎక్కడ చూపిస్తుంది అడ్రస్? వేదము చూపిస్తుంది. వేదాన్ని అడిగితే అడ్రస్ ఎక్కడ చూపిస్తుంది? ఉపనిషత్తులు. ఉపనిషత్తులను అడిగితే మొత్తం సమాధానం. బస్ ఇక్కడికిక్కడే సమాధానం. చూసారా? ఇంకా మీకు అట్లాంటివి ఏమి లేవు. అట్లా కనుక ముందు దానికి క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే అది తప్పు అయిపోతుంది. కాబట్టి ఈ ప్రకారంగా చూసారా? అవధారితి అత్ర ఉచ్యతే, ఈ విషయంలో ఇక్కడ చెప్పబడుతున్నది. యతో వా ఇమాని భూతాని జాయంతే యథాగ్నే క్షుద్రా విశ్వలింగా. ఇదే అనమాట సమాధానం. సమాధానం ఇది బాగా తెలుసు. యథా అగ్నే క్షుద్రా విశ్వలింగా 2:1-2:20. తస్మాద్వా ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత తదైక్షత తత్తేజో అసృజిత చాందోగ్యం ఇత్యాది ఉత్పత్తి అర్థ ఉపనిషద్వాక్యేభ్యః ప్రాక్ పృథక్త్వం కర్మకాండే ప్రకీర్తితం యత్ తత్ న పరమార్థం. అదంతా ఈ పరమార్థమైనదిగానే. కిం తర్హి గౌణం మహాకాశ ఘటాకాశాది భేదవత్ యథా ఓదనం పచతీతి భవిష్యద్ వృత్త్యా తద్వత్ నహి భేదవాక్యానాం కదాచిత్ అపి ముఖ్య భేదార్థత్వం ఉపపద్యతే నహి ఉపపద్యతే. స్వాభావిక అవిద్యావత్ ప్రాణిభేద దృష్ట్యా అనువాదిత్వాత్ ఆత్మభేదవాక్యానాం. ఇది ఇంతవరకు సమాధానం. చూసారా? మరే దీనికి సమాధానం చెప్తాము చూడండి అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే శృతిలో, తైత్రీయ శృతిలో ఇక్కడ ఏం చెప్పబడి ఉన్నది అంటే యతోవా యతః యస్మాత్ ఆత్మనః పరమాత్మనః, పరమాత్మ నుండి ఇమాని భూతాని, బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతమైన సర్వభూతములు, భూతాన్ని చరాచరాన్ని భూతాన్ని జాయంతే ఉత్పద్యంతే పుట్టుచున్నవి అంటారు. మొదటి వాక్యం ఇది. దీన్నంతా క్లారిటీ ఇవ్వాలి. యస్మాత్ పరమాత్మనః, పరమాత్మ నుండి ఈ ఇమాని భూతాన్ని, ఇప్పుడు కనిపిస్తుంది ఈ భూతాలన్నీ పరమాత్మ నుండే వచ్చాయి, కల్పింపబడ్డాయి. యస్మాత్ పరమాత్మనః అన్నారుగా, ఆ పరమాత్మనే ఇప్పుడు బుద్ధి ఎందు చూపిస్తారు వాళ్ళు. బుద్ధి ఎందు చూపిస్తారు. చూపించి ఏం చేస్తారు? ఈ బుద్ధికి సాక్షి అయిన పరమాత్మ నుండే అహంకారము, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, విషయాలు వ్యక్తమైనాయి అని చెప్తారు. చూసారా? అలా తీసుకొచ్చి ఈ అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ ఆనందమయ కోశములందు ప్రతిష్ఠితమైనటువంటి ఈ యొక్క చూసారా కూటస్థమైనటువంటి ఈ సాక్షి చైతన్యము నుండే ఈ యొక్క అహంకార, బుద్ధి ఆది మనస్సు, ఇంద్రియాదులు, విషయాలు ఇవన్నీ వ్యక్తమైనాయి. ఇదే సృష్టి. దీన్నే వాడు తత్సృష్ట్వా తదేవానుప్రావిశ, సృజించిన వాడు సృష్టి కంటే వేరుగా లేడు. ఇది అర్థమైతే కదా. అందుకని మనుషుల్ని చంపుకోవడము, ఊరికే పుట్టించుకోవడము ఇంతే కానీ ఘనకార్యం అంటున్నారు. కానీ మనుషుల్లో ఉండే ఈ అద్భుతాన్ని తెలుసుకోవాలి. మనుషుల్లోనే ఉండేటువంటి ఈ యొక్క
చూసారా, సన్మాత్ర స్వరూపాన్ని తెలుసుకోవాలి. తక్కువగా అంచనా వేస్తున్నారు మనుషుల్ని. ఈ మనుషుల్లోనే నవద్వారపురమైనటువంటి ఈ యొక్క మనిషి ఎందే ఈ యొక్క సన్మాత్ర స్వరూపమైన పరమాత్మను మనము తెలుసుకోవాలి. ఆ మనిషి బ్రహ్మ అని తెలుసుకుంటే ఇక జనాలకి ఈ దేవుడు జీవుడు అనే బిజినెస్ ఎందుకబ్బా లేనిపోయినవి. ఒక వ్యాన్ వేసుకొచ్చేది, జనాలను ఎగబడేది, గ్రామాల మీద మత మార్పిళ్ళు చేసి అట్లా పోగేస్తే ఏమవుద్ది? గొర్రెల్ని ఏం చేస్తాం? పని అట్లా అది బాగా తెలుసుకోవాలి. ఎక్కువ స్కూల్స్ లో కూడా జనాలు నింపారు అనుకోండి, వాడు పాఠాలు చెప్పలేడు. వాడు పాఠాలు చెప్పలేడు. ఎందుకని? స్కూల్ నిండా జనాలు దోసినాం అనుకోండి, పాఠాలు ఏం చెప్తాడు వాడు? వీళ్ళు ఏం చేసేస్తారు? అట్లా ఊరు జనాలను పోగేయకూడదు. ఒక్క మనిషికి అర్థం కావాలి. ఒక్క మనిషికి అర్థమైతే చాలా గొప్ప. అర్థమే లేదు, ఊరికే పోగేయడమే. అందుకని అలా పోగేయడం అంటే చూసారా, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సంసారం అనే కషాయి వాడికి అప్పచెప్తున్నారు జనాల్ని. అప్పుడు ఈ గొర్రెలన్నీ కషాయి వాడి దగ్గర పోతుంది. చావు పుట్టుకలు పని చేయవాడు. కాబట్టి ఎతో వాయుమాని భూతాన్ని జాయంతే ఒకటి. రెండో దృష్టాంతం, యథ అగ్ని క్షుద్రా విష్పులింగా. ఏ ప్రకారంగా అయితే అగ్ని నుండి వచ్చేటువంటి మినుగురులు చూసారా, అగ్ని రవ్వలు, అలాగ ఒక్క అగ్నిని నుండి వచ్చేటువంటి అగ్ని రవ్వలు అగ్ని కంటే వేరు కానే. అది విడివిడిగా విలక్షణంగా కనిపించినా సరే సలక్షణమైనటువంటి అగ్ని కంటే వేరుగా లేనే లేదు. అందుకని ఆభరణాలన్నీ విలక్షణంగా కనిపించినా సరే బంగారం కంటే అన్యముగా లేనే లేదు. అట్లా అనమాట. కాబట్టి సమస్త జీవరాశులంతా పరమాత్మ యొక్క స్వరూపం కంటే, చైతన్య మాత్రం కంటే, ఎరుకు రూపము కంటే వేరుగా, పంచభూతాల కంటే ఈ శరీరాలు వేరుగా ఎలా లేదో అలాగే ప్రతి శరీరం యందుండేటువంటి తెలుసుకునేవాడుగా ఉన్నాడు ఎరుక రూపుడు. ఆ ఎరుక అంతా కూడా మహా ఎరుకగా ఉన్నది. ఘటాకాశం ఏ విధంగా అయితే మహాకాశం కంటే భిన్నముగాదో, సమస్త శరీరములు ఎందుండేటువంటి ఇంద్రియాలు ఎందు ప్రకాశితమవుతున్నటువంటి ఎరుక మాత్ర స్వరూపమైనటువంటి దాని నుండి చూసారా, ఒక ఘన ఎరుక కంటే వేరుగా ఏమీ లేనే. అట్లా తెలుసుకోమని ఇట్లా చెప్పితే ఏం చేస్తున్నాం మనం? తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత తైత్రి. కాబట్టి తస్మాత్ పరమాత్మన ఏతస్మాదాత్మన, ఈ బుద్ధి యందు ఉండేటువంటి నేను రూపంగా ఉండేటువంటి ఆత్మ నుండే ఈ ఆకాశాదులన్నీ వ్యక్తమైనాయి. తస్మాత్ చూసారా, శృతి యందు చెప్పబడినటువంటి సత్యం జ్ఞానం అనంత స్వరూపమైన బ్రహ్మము నుండే చూసారా, ఏ తస్మాత్ ఆత్మన బుద్ధి యందు ప్రకాశితమవుతున్న నేను రూపంలో ఉండేటువంటి ఏ తస్మాత్ ఆత్మన, ఈ ఆత్మ నుండే ఈ యొక్క ఆకాశము, వాయువు, అగ్ని, జలం, పృథివీ ఇవన్నీ కూడా వ్యక్తము అయినాయి. అదే అనమాట, బాగా తెలుసుకోవచ్చు. అందుకనే చూసారా, మనకు పుట్టే వాళ్ళందరూ పంచభూతాలతోనే కదా. ఇవన్నీ అగ్ని రవ్వలు. ఇవన్నీ కలిపితే మహా అగ్ని కంటే మహానాత్మ కంటే అన్యంగా లేనే. అట్లా తదైక్షత తత్తేజో అసృజత, ఆయన చూచెను, తత్తేజ ఆయన తేజస్సు, ఆయన నుండే ఇవన్నీ పుట్టెను అని చెప్పేసినాం. ఇది చాందోగ్యంలో వచ్చింది. అందువల్లే అట్టి బ్రహ్మ అయిన ఈ ఆత్మ నుండి ఆకాశం పుట్టెను, ఆ సద్దేవత కల్పించెను, ఆ దేవత తేజస్సును సృష్టించెను ఇత్యాది సృష్టి విషయముగా గల ఆ దేవత ఎవరో కాదు, మన బుద్ధి యందు ప్రకాశితమవుతున్నటువంటి చైతన్య మాత్ర స్వరూపమే. చూసారా, ఏకవాక్యత. ఇట్లా చెప్పాలి ఎప్పుడైనా. ఇలా చెప్పనంత వరకు మీ కల్పితమైన డ్రామాలకి ముగింపు లేదు. డ్రామాలు వేసుకుంటున్నారు.
అంటే జనాలు చచ్చిపోతుంటారు. జనం ఏకత్వ జ్ఞానం కలిగించుకోవాలి. అర్థమైందా? ఏకత్వ జ్ఞానం కలిగించుకోకుండా లాభమే లేదు. తెలుసుకోవాల్సింది ఎప్పటికైనా సరే. అందుకని ఇత్యాది సృష్టి విషయముగా గల ఉపనిషద్ వాక్యములు, సృష్టి విషయంలో చెప్పబడిన ఉపనిషద్ వాక్యాలన్నీ కూడా వాటికంటే ముందు అంటే కర్మకాండ ఎందు ఏ భేదములను వర్ణించబడి ఉన్నదో, భేదాలు చెప్పారుగా, పరమాత్మ నుండి సృష్టి, జీవుడు అని, అదంతా పరమార్థం కాదు, అదంతా అధ్యారోపం. అది అంతా పరమాత్మ నుండి సృష్టి అనేది పరమార్థం కాదు. పరమాత్మ కంటే సృష్టి వేరుగా లేదు, నేను పరమాత్మ అయ్యున్నాను అనేదే యథార్థం. పరమాత్మ నుండి సృష్టి వచ్చింది అనేది యథార్థం కాదు. పరమాత్మ కంటే సృష్టి వేరుగా లేదు అనేదే యథార్థం. అది హెడ్లైన్ రాసుకోవాలి. పరమాత్మ నుండి సృష్టి వచ్చినది యథార్థం కాదు, అది కంప్లీట్ వాక్యం కాదు, అది పూర్తి సమన్వయం చేయబడిన వాక్యం కాదు. అది పరమాత్మ కంటే ఈ సృష్టి వేరుగా లేదు, ఇది పూర్తి సమన్వయం. ఇది అన్ఫోల్డ్మెంట్, అది అన్ఫోల్డ్మెంట్ కాదు. పైది పరమాత్మ నుండి ఈ సృష్టి వచ్చను, భగవంతుడే ఈ సృష్టిని చేశాను అనేది యథార్థ వాక్యంగానే కాదు. యథార్థ వాక్యం ఏంటి? పరమాత్మ కంటే అన్యముగా ఈ సృష్టి లేదు, పరమాత్మను వదిలిపెట్టి ఈ సృష్టి వేరుగా లేదు అన్నవా? అది అన్వయం అనమాట. అన్వయం అయ్యేది ఇది, అన్ఫోల్డ్మెంట్. ఇది యథార్థ వాక్యం. ఈ యథార్థ వాక్యం వింటేనే మనకి మొత్తము సమస్యలన్నీ సమర్చిపోతాయి, మొత్తం కటప్ అయిపోతాయి. పరమాత్మ కంటే అన్యముగా ఏది లేనే లేదో, అది ఈశావాస్యం ఇదం సర్వం, పూర్తి వాక్యం. అది కంప్లీట్ అయిపోయింది. అది ఈశావాస్యం ఇదం సర్వం అనేది కంప్లీట్ వాక్యం. అది బ్రహ్మైవేదకం సర్వం, పూర్తి వాక్యం. అది ఇది యథార్థం. ఆత్మైవేదకం సర్వం, ఇది ఆత్మ ఏవ, ఇట్లా చెప్పి అన్వయం చేయాలి. మళ్ళా పరమాత్మ నుండే ఈ సృష్టి వచ్చింది అనేది అన్వయం చేయాలి. రెండు పద్ధతులు. పరమాత్మ కంటే అన్యమైనది ఏది లేదు అని చెప్పేది అన్వయం చేయొచ్చు, ఇది జ్ఞానపరమైనది, అద్వైతపరమైనది. పరమాత్మ నుండి సృష్టి వచ్చినది అనేది ద్వైతపరమైన వాక్యం, దీన్ని అన్వయం చేయాలి. ఎలా వచ్చును, పరమాత్మ ఎక్కడుండేను అనేది వస్తాయి. అప్పుడు అన్ని చెప్పిన తర్వాత ఇదంతా పరమాత్మ కంటే వేరుగా లేదు, అలాగా ముందుగా చెప్పేదానికి అలా చెప్పాము. పరమాత్మ నామరూపరహితుడు, సర్వవ్యాపకుడు, కాలదేశాలంతా కల్పింపబడిను, ఆయన కంటే అన్యమైన వస్తువు ఏదే లేనే లేదు, అదే నా యందున్నది, అందరి యందున్నది. కాబట్టి నా యందున్న పరమాత్మ నేను రూపంలో ఉంది, చైతన్య స్వరూపం ఉంది. చైతన్య స్వరూపం కంటే కూడా తెలియబడే వస్తువులు వేరుగా ఉండవు, ఎలాగంటే తెలుసుకునేవాడి కంటే వేరుగా ఏదీ లేదు అని ఇట్లా సమన్వయం చేసి చివరికి పరమాత్మ కంటే అన్యమైనది రెండవది లేనే ఇట్లా చెప్పాలి. అద్వైత పరంగా చెప్పినా అన్ఫోల్డ్ చేయాలి, ద్వైత పరంగా చెప్పినా అన్ఫోల్డ్ చేయాలి. అట్లా అనమాట. కనుక తదైక్షత తత్తేజో అసృచిత ఇత్యాది ఉత్పత్తి అర్థ ఉపనిషద్వాక్యేభ్య ప్రాక్ ప్రదత్తం కర్మకాండే ప్రకీర్తితం చెప్పినారు కదా. ఇదంతా ఇలాగా వర్ణన చేసినారు కదా. యత్ తత్ నా పరమార్థం ఏదైతే చెప్పబడి ఉన్నదో పరమాత్మ నుండి ఇదంతా వచ్చినని, అది యథార్థమైనదిగానే కాదు. భగవంతుడి నుండి ఇదంతా వచ్చింది అనేది యథార్థం కాదు. అట్లా వినేదానికి ఎలాగా కొంతమంది ఏం చేస్తారంటే, అంత ఇది ఎవరైనా చెప్పేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే భగవంతుడి అనుగ్రహం లేకుండా ఏది జరగదులేండి, పరమాత్మ ఉండాలి దేనికైనా సరే. భగవంతుడే కదా ఇంత సృష్టి చేసిన వాడు, భగవంతుడి కంటే అన్యమైనది ఏది, భగవంతుడే కదా ఈ సృష్టి చేసిన వాడు, భగవంతుడి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి, ఈశ్వరానుగ్రహం లేకుండా ఏది జరగదులేండి అని అంటే వినేదానికి సొంపుగా ఉంటుంది కదా.
అప్పుడు ముముక్షుడైన వాడు, స్వామి మరే భగవంతుడు అనుగ్రహం లేకుండా ఇవన్నీ జరగమంటున్నారే, ఆ భగవంతుడు ఎచ్చట ఏ రూపముగా ఉన్నాడు అది కాస్త వివరించరా అంటే, అప్పుడు గురుగారు, ఆహా నువ్వు బుద్ధిని కలుపుకుంటున్నావే, మంచి పని, అర్థం చేసుకో. అర్థమైందా? అప్పుడు అర్థం చేస్తే వాడికి ఇంకా ఖుషి. ఇప్పుడు భగవంతుడే ఇదంతా చేయిస్తున్నాడు, భగవంతుడే ఇవన్నీ మన అనుగ్రహం ఉంది అంటే ఖుషిగా ఉంది కదా. ఇంకా ఖుషి కలగాలి. ఏం ఖుషి? ఆ భగవంతుడు మనకంటే వేరుగా లేనే లేడు, అందువల్ల తినేది, తాగేది, అనుభవించేది, సృష్టించేది, సృష్టిగా ఉండేది ఇవన్నీ కలిపి ఆయనే అయ్యున్నాడు. కాబట్టి నేనేమవుతాను? అప్పుడు వాడికి ఇంకా ఖుషి అయిపోయింది. చూసారా? ఆనందం పరమానందం కావాలి. ఆనందం ఏం కావాలి? బ్రహ్మానందం కావాలి. అర్థమైందా? అది జనాలకి ఆ ఆనందానికే సంతోషం. వాళ్ళకి భగవంతుడు అన్ని చేయిస్తున్నాడు, భగవంతుడు అన్ని చేయిస్తున్నాడండి, భగవంతుడే కదా ఇచ్చేది, భగవంతుడు ఇవ్వకపోతే ఇవన్నీ ఉంటాయా అంటే, అప్పుడు అది వినేసి అదే బాగుంది అనుకోకూడదు. రెండో రోజు మీకు ఎప్పుడైనా సరే కష్టం వస్తుంది కదా, స్వామి నాకు కష్టం వచ్చింది, అది కూడా భగవంతుడు ఇచ్చాడే కదా, మళ్ళీ ఏంటి ఇలా చెబుతున్నాడు, మరి నువ్వు ఇదివరకు ఎలా వెళ్ళావు? భగవంతుడు ఇచ్చిందే కదా, ఇదన్నీ భగవంతుడు ఇచ్చింది అని అనుకున్నాను. మరి కష్టం కూడా భగవంతుడు ఇచ్చేది. ఇప్పుడు వాడికి నచ్చలే అంటే సుఖాలే ఇస్తాడని అర్థం. అర్థమైందా? అందుకనే ఆ పూర్తి అర్థం ఏంటంటే నీకు కష్టాలే రావు, కష్టాలు అసలు కనిపించవు. నువ్వేమనుకున్నావు? భగవంతుడు ఇస్తాడు అన్నీ, భగవంతుడే ఇవన్నీ చేసేది అంటే నువ్వు సుఖపరంగా విన్నావు, నీ స్వార్థం ఉంది దానిలో. కానీ పూర్తి అర్థంగా తెలిస్తే అప్పుడు నీ స్వార్థం ఉండదు. అక్కడ ఏది కూడా పరమాత్మ కంటే అన్యంగా లేదు, నాకంటే అన్యంగా లేదు, పరమాత్మ కంటే నేను అన్యంగా లేదు అంటే అప్పుడు మీకు ఇంత కష్టం అనేది కనిపిస్తుంది. కష్టమే ఉండదు, అవన్నీ సమన్వయం చేసేసుకుంటారు మీరు, సమన్వయము చేసుకుంటారనమాట. ఎట్లాగరా అంటే సింపుల్ ఉదాహరణ చెప్తాను మీకు. ఏదైనా ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయనుకోండి, మీకు ఆ పని తెలియనప్పుడు వాడి కోసం మీరు వెయిటింగ్లో ఉంటారు. ఆ పని మీరు తెలుసుకున్నారనుకోండి, అప్పుడు అయ్యో ఆ స్విచ్ బోర్డు పని చేయడం లేదే, వాడు రాలేదే, ఫ్యాన్ వేసుకోలేదే, అది పని చేయలేదు, ఈ పని లేదని ఇన్ని స్టూరాలు ఉంటాయి. ఆ పని మీకు వచ్చుంటే అప్పుడు ఏమవుతా? సడన్లీ మీరే సరి చేసేస్తారు కదా. అట్లాగే బుద్ధిని సరి చేసుకునే జ్ఞానం మీ దగ్గరే ఉంటే, మీకంటే వేరుగా లేదనుకోండి, అప్పుడు దాంట్లో కష్టము, నష్టము ఇవన్నీ చోటు చేసుకోవే మొత్తం అవన్నీ ఉంటుందేనండి. వ్యవహార విషయాలు అవన్నీ కల్పించుకున్న విషయాలని మీరు తెగొట్టిపోయారు. అర్థమైందా? అందుకనే మీ స్వార్థం వరకు వెనుకోకూడదు. మీ స్వార్థం ఏంటంటే నాకు సంతోషమే కలగాలి, సుఖమే కలగాలి, లాభమే కలగాలి అనకూడదు. పరమాత్మ చేస్తే అన్నీ చేస్తాడు, కొన్నే చేస్తాడా? అన్నీ చేస్తాడు కదా. కష్ట వస్తువులు కూడా ఆయనవే, మీకు కష్టపెట్టేది కూడా ఆయనదే. అది అదంతా కలిపి నాకంటే వేరుగా లేదని విన్నారనుకోండి, ఆ కష్టానికి తావు లేకుండా చేసేస్తారు. అట్లా అన్నమాట అర్థం. అది వినరు చాలా మంది. అర్థమైందా? ఊరికే చెప్తుంటారు, ఏది ఇచ్చినా భగవంతుడు తీసుకోవాలండి అంటారు. అది కూడా స్వార్థమే. ఇప్పుడు మీకు ఇచ్చేవన్నీ అట్లాంటివి. ఏది సుఖకరమైన విషయాలు వస్తున్నాయి, అందుకని మీరేమన్నారు? భగవంతుడు ఏది ఇచ్చినా తీసుకోవాలి. సరే రేపు ఇంకోటి ఇస్తాడులే వెరైటీగా. అప్పుడేమంటావు? అదేంటి ఇలా చేసినాడు భగవంతుడు? అంటే ఇది ఉందన్నమాట మీ దగ్గర. ఇప్పుడు వరకు బాగా జరుగుతుంది. చాలా మంది అంటుంటారు, ఇప్పుడు వరకు బాగా పెట్టుకున్నాడు ఆయన, ఇంకా మీటు కూడా అలా పెట్టుకుంటే మంచిది అంటే, విపరీతంగా పెట్టుకుంటే ఇట్లా. అందుకనే ఇంకా సంశయాలు ఉన్నాయి. ఇక్కడ తొలగాలి. భగవంతుడు అని పెట్టుకొని మీ స్వార్థం కొరకు, మీ ఇంద్రియ సుఖాల కోసం ప్రాకులాడుతున్నారు.
ఏదొచ్చినా తట్టుకునే బుద్ధిని మాత్రమే అడగడంలే, ఏదొచ్చినా తట్టుకునే బుద్ధి ఉందే అదే భగవంతుడు. అది నిజేసేసుకుంటాడు, తన వైపు చక్కగా చేసుకుంటాడు, చక్కగా మేనేజ్ చేసే బుద్ధి కావాలి. అట్లా అనమాట. ఇది జనాల యొక్క చూసారా అల్పత్వం. ఈ అల్పత్వం పెట్టుకొని ఇట్లాగా అన్ని నాకు అనుకూలం చేయాలంటారు. బుద్ధే అనుకూలంగా ఉంటే మీరు అన్ని అనుకూలం చేసుకుంటారు కదా. అట్లా ఇహ చ ఉపనిషత్సు ఉత్పత్తి ప్రళయాది వాక్యై జీవ పరమాత్మనో ఏకత్వం జీవ ప్రతిపాదయిషితం. ఈ ప్రకారంగా చెప్పిన తర్వాత ఇంకా పైన చెప్పాలమ్మో మర్చిపోయాను. ఇది ఏతత్ నా పరమార్థం, చెప్పినవన్నీ పరమార్థం కాదు. కిం తరిహి, మరి ఏమంటారు దాన్ని అంటే చెప్తున్నారు. ఏమగును గౌణం, అది గౌణమగును. గౌణమయ్యేదే ముఖ్య అర్థం కాదు, అది గుణతార్థం. గౌణం అంటే ముఖ్యం కాదు అని అర్థం. గౌణం అంటే ముఖ్యం కాదు. గౌణం ఊరికే అట్లాగా చెప్పాము, ఊరికే చెప్పబడినవి అంటే అర్థమైందా. కొన్ని విషయాలు మనం వ్యవహారంలో కూడా అక్షార్థం పుష్పార్థం అక్షదాం సమర్పయామి అంట కదా. పుష్పాలు అది చెట్లు, అక్షంతలైతే బస్తాలు ఉంటాయి. పుష్పాలు మీకు అవైలబుల్ గా ఉంటాయా, అక్షంతలు అవైలబుల్ గా ఉంటాయా? అందుకనే ఏం చేస్తారు, పుష్పాలు తగ్గినప్పుడు అప్పుడు ఏమంటారు మీరు, శాస్త్రం కొరకు ఏమంటారు కదా, అది గౌణం అని. శాస్త్రము ఆ ఛాయిస్ కూడా శాస్త్రం పెట్టింది మనకే. నేనేమన్నా కర్తం శక్యం అకర్తం శక్యం అన్నితావా కర్తం, మనకి ఇంత సిస్టమ్ ఉంది. అది అర్థమై సావదు అందరికీ. ఒక కండిషన్ ఏముండదు మనకే, అన్ని సింపుల్, మన ఇష్టం. కండిషన్ ఏముండదు. కండిషన్ ఉంటే ఏమవుద్దాం, అదే అబ్బా కష్టం వచ్చేస్తుంది బాగా. కండిషన్ ఏం లేదు. అందుకని గీతలో కూడా ఏముంటాడు, పత్రం పుష్పం ఫలం తోయం, భక్తి ఉండాలి కానీ చంద్రునికి ఒక నూలు పోగు అంటాం. అట్లా ఉంటాయి అనమాట. అందుకే శాస్త్రం కొరకు ఈ కాస్త పని అని. అందువల్ల ఆ శాస్త్రం కొరకు ఆ చిన్నవి చేసినారు. భక్తిలో మాత్రం కొరత ఉండకూడదు. శాస్త్రం కొరకు భక్తి ఉండదమ్మో, అర్థమైందా. అది చూసారా, పుష్పార్థం అక్షతాం సమర్పయామి, చూసారా, భక్తి అర్థం అక్షతాం సమర్పయాకూడదా. భక్తి మనసు కదా. అయ్యా అక్కడ ఏమన్నా కొరత, మనసుకి ఏమన్నా కొరత, కరువు వచ్చిందా? మనసుకేం కరువు లేదుగా. మనసుకి కరువు లేదు, ఫుల్ మనసు పరిపూర్ణంగా ఉంటుంది. మనసు ఏమన్నా తరిగిపోయేదా? మీకు విషయాలైనా తరుగుతాయి కానీ మనసుకేం తరుగుతాయా? అందుకనే ఆ మానసిక పూజ కూడా ఎలా ఉంటుంది, బ్రహ్మాండమంతా మందిరం కట్టించానయ్యా నీకు అని పూజ ఉంటుంది కదా, మానసిక భావన. అందుకనే వాళ్ళు అక్షార్థం చూసారా, భక్త్యర్థం అక్షతాం సమర్పయామి అనకూడదు, తప్పది. అర్థమై పుష్పార్థమను మంచిదే. భక్తికి ఏం కరువచ్చా? పరిపూర్ణంగా భక్తితో సమర్పితం చేసుకో. విషయాలకి ఆ విధంగా విషయాలలో మనం అలా ఛాయిస్ పెట్టుకోవాలి కానీ మనసు బుద్ధి విషయంలో ఛాయిస్ అక్కడనే ఛాయిస్ లేదు అక్కడ పూర్తిగా. అందువల్ల అక్కడ ఏమన్నా మీకు ఆ ప్రకారంగా లోభత్వం దానికి పనికిరాదు. మనసుకి లోభత్వం వద్దు, విషయాలకి ఏమన్నా చేసుకుంటే చేసుకో. కనుక చూసారా ఈ విధంగా గౌణం అంటారు. మహాకాశ ఘటాకాశాది భేదవతో ఎందుకని చెప్పినారంటే మహాకాశము ఘటాకాశము భేదం వలే. మహాకాశము ఘటాకాశానికి భేదము ఏమిటిది? ఉపాధి భేదమే గాని ఆకాశ భేదము లేదు. యథా ఓదనం పచతి. ఎవరైనా వచ్చి
మనం ఎవరైనా వచ్చి ఆకలేస్తుంది అన్నారు అనుకోండి, ఆకలేస్తుంది అన్నం పెట్టవే అంటే అన్నం ఉడుకుతున్నది అనేది భవిష్యత్తు రీత్యా వర్తమానమా? భవిష్యత్తు. అన్నం ఉడుకుతుంది అనకూడదు, బియ్యం ఉడుకుతుంది అంటారు ఎవరైనా. ఇప్పుడే బియ్యం పెట్టాను అనాలి కదా. మనకు అలవాటు ఏంటి? అన్నం ఉడుకుతుంది అంటాం. అర్థం ఏంటి? భవిష్యత్తు వృత్తి. తర్వాతది అదే కదా, తర్వాతది అదే అన్నట్టుగా అంటాం. అందుకే శంకరాచార్యులు వారు ఎంతో అడ్వాన్స్ లో ఉన్నారు చూడండి, ఆ కాలమే అది రాసి పెట్టారు. కాబట్టి ఓదనం పచతి ఇది, అన్నం ఉడుకుతున్నది అన్నప్పుడు చూసారా, అన్నం రెడీ అవుతున్నది అట్లా అనమాట. ఇది భవిష్యత్ వృత్యా తద్వత్, భవిష్యత్ వృత్తి కదా. ఆ విధంగా నీవు బ్రహ్మమే అయ్యున్నావు అని కొత్త విద్యార్థికి చెప్పినావు అనుకోండి, అదంతా భవిష్యత్ వృత్తితోనే తీసుకోవాలి. ఇట్లా అర్థం చేసుకోవాలి, నేను ఆ స్వరూపం ఇది అని. అట్లా నహి భేదవాక్యానం కదాచిదపి ముఖ్య భేదార్థత్వం ఉపపద్యతే నహి ఉపపద్యతే. భేదవాక్యములకు ఎప్పటికీ కూడా ముఖ్యార్థత్వం అనేది రానే రాదు. జీవుడు వేరు, దేవుడు వేరు, పరమాత్మ ఈ సృష్టిని చేశాను అనే భేదవాక్యాలకి ముఖ్యార్థత్వం అనేది వెనువెంటనే రానే రాదు. ముఖ్యార్థం కాదు, అది గౌణార్థంలో చెప్పారు. తర్వాత 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 వినగా 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 మీకు ఆ భేదం పోయి అభేద జ్ఞానము కలుగుతుంది. అభేద జ్ఞానం కలుగుతుంది. అట్లా అనమాట, బాగా తెలుసుకోవాలి. అట్లా కదాచిదపి ముఖ్యార్థ భేదత్వం నహి ఉపపద్యతే. స్వాభావిక అవిద్యావత్ ప్రాణభేద దృష్ట్యా అనువాదిత్వాత్ ఆత్మభేదవాక్యానాం. అప్పుడు ఎందుకు చెప్పినారంటే, స్వాభావికంగా జన్మత పుట్టుకతోనే అజ్ఞానంతో ఉంటారు కాబట్టి జనాలు, పుట్టుకతోనే అజ్ఞానంతో ఉంటారు జనాలు. అజ్ఞానం అంటే తన యథార్థ జ్ఞానం కలిగి ఉండదు. జీవభ్రాంతి ఉంటుంది, దేహభ్రాంతి ఉంటుంది, విషయభ్రాంతి ఉంటుంది, ఇట్లా ఉంటుంది కదా. అందువల్ల ఆ దృష్టితో ఈ ప్రాణులకి, ఈ ప్రకారంగా మనుషులకి ఈ భేద విషయాలంతా, భేద వాక్యములంతా అనువాదం చేస్తారు. వాళ్ళకి చెప్తారు, ఓకే నువ్వు ఈ కర్మ చేసుకో, నువ్వు ఇది ఉపాసన చేసుకో, నువ్వు ఈ ప్రకారంగా ఉండు అని అలా చెప్తారనమాట. అట్లా కనుక అప్పటికే అది తర్వాత 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 బాగా విచారించగా యథార్థ జ్ఞానము కలుగుతుంది అనమాట. అది బాగా తెలుసుకోవాల్సింది. స్వాభావిక విద్యావత్ ప్రాణిభేద దృష్ట్యా అనువాదిత్వాత్ అనమాట. అది ఎవరైనా అంతే. ఇప్పుడు హరే కృష్ణ ఉంటారు, ఎప్పుడైనా నామ జపం చేసుకుంటుంటాడు, జపమాలు తీసుకొని ఎప్పుడైనా సరే సముదాయంగా వచ్చినప్పుడు ఎగురుతూ ఉంటాడు. ఎప్పుడు ఎగురుతూ ఉంటాడు అనకూడదు. అదే అటు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ప్రదర్శన, అది ఎక్సర్సైజ్ పాయింట్. అది అర్థమైందా? చేతిలో జపమాలు చెప్తుంటారు కదా, నామం చెప్తుంటాడు కదా, హరే రామ హరే కృష్ణ అని ఎగురుతుంటాడు కదా. మొదట్లో సీరియసే, తర్వాత ఎక్సర్సైజ్లోకి వచ్చేస్తుంది. అర్థమైందా? అందుకని మాలాతో కరమై పిరై మనవాతో దశ దిశ పిరై. మాలేమో చేతిలో తిరుగుతుంది, మనసేమో 10 దిక్కులు పరిగెత్తుంటాడు. అది మొదట్లో సీరియస్గా వచ్చింటాడు, తర్వాత వాడికి మామూలు అయిపోతుంది. ఏది కర్మేంద్రియ వ్యాపారం కదా అదంతా. వాక్కు కర్మేంద్రియమే, చేతులు కర్మేంద్రియమే, కాళ్ళు చేతులు జంపు చేస్తుంటాడు కర్మేంద్రియమే. ఇక మనసు ఏమన్నా లగ్నమైతే తప్ప, మనసు ఏమన్నా లగ్నం అయితే, మనసు కూడా ఎప్పుడైనా క్షణకాలం లగ్నం అవుతుంది, లేకపోతే 2 క్షణాలు 3 క్షణాలు. అర్థమైందా? ఎప్పుడు లగ్నం అవ్వవలసిన పనిలే మనసుకే. 2 క్షణాలు చాలుపోరా ఓ నీ జీవితానికి. కృష్ణుడి సన్నిధానంలో మనసు, కృష్ణుడి భావరూపంలో మనసు ఒక్క క్షణం అయితే ఆగితే సరిపోతుందా? సరిపోదా? సరిపోతుంది కదా. శంకర అడుగుతారు ఆ మాట, ఒక్క క్షణము నువ్వు కృష్ణ భావన వచ్చింది నీకు, 2వ క్షణం కూడా రావాలా అని అడుగుతారు శంకర. అర్థమైందా?
ఏం శంకరండి బాబా. ఒక క్షణం వచ్చింది కృష్ణ భావన, రెండో క్షణం రావాలా అని అడుగుతాడు శంకర. చెప్పు నాకు సమాధానం చెప్పండి. నిరంతరం ఉండాలి. నిరంతరం కృష్ణుడు కాదా? మరి ఒక క్షణం కృష్ణుడా కాదా? రెండో క్షణం అకృష్ణుడా? విశేష కృష్ణుడా? నోరు మూసుకొని పడి ఉంటారు చాలా. ఒక్క క్షణం చాలువో. అందుకని వాడు ఎన్నిసార్లు ఎగిరితే నాకేమే, ఒక్క క్షణం రాకుండా ఉండదు కాబట్టి చాలుపో, అదే చాలుపో. అర్థమైందా? ఎప్పుడైనా నిప్పు కొద్దిగా అంటించేసాలా లేకపోతే ఎక్కువ అంటారా కాలేదానికి? భగవద్భావన ఎప్పుడు ఉండాలా? ఒక్క క్షణం భావన ఉంటే సరిపోద్దా చెప్పండి నాకు కదా? క్షణం సరిపోద్ది కదా? క్షణం చాలు. ఎందుకనయ్యా ఉండేదే భగవంతుడు. ఒక క్షణంలో భగవంతుడు, 2 క్షణాల్లో భగవంతుడు, 3 క్షణాల్లో భగవంతుడు, 4 క్షణాల్లో భగవంతుడు, ఎప్పుడూ భగవంతుడే కదా. మరి విశేషమేముంది అక్కడ? ఒక క్షణం ముచ్చట పెట్టరు చాలుపో. అందుకని వీడు మరి 12 ఏళ్ళు తపస్సు చేస్తారంట స్వామి. 12 ఏళ్ళలో 12 క్షణాలు కూడా వారికి ఉంటే గొప్పే. వాడు ఒక క్షణం కోసం 12 ఏళ్ళు చేశాడనమాట. అర్థమైందా? ఒక్క క్షణం కోసం 12 ఏళ్ళు తపస్సు చేశాడు. ఆ ఒక్క క్షణాన్ని తీసుకుంటారు అక్కడ. గ్రేట్ రా నువ్వు అంటాడు. మరి సంసారాలకి ఆ ఒక్క క్షణం కూడా రాదా స్వామి అంటే రాదు. అర్థమైందా? ఒక క్షణం వచ్చింది అనుకోండి మీరు లిస్టులోకి వచ్చేసినట్టే. భక్తులు ఒక్క క్షణం చాలమ్మా, భగవంతుడు మీకు అర్థమైపోయాడు. అర్థమైందా? బాగా తెలుసుకోవాలి. వెంకటేశ్వర స్వామి ఎంతసేపు చూడాలి, ఎంతసేపు భావించుకోవాలి? సరిపోద్దా లేదా? నెట్టేస్తుంటే మీరేమంటారా? కొద్దిసేపు చూపించరా, కొద్దిసేపు చూడనీరా అంటుంటారు కదా మీరు వెంకటేశ్వర స్వామి కోసం లైన్లో. వాడు ఏం చేశాడు? తాడేసి కట్టేశాడు అనుకోండి మిమ్మల్ని. అప్పుడు మీరేమంటారు? బాత్రూమ్ పోవాలి అంటారు. అంటారా? చాలు బారా, ఒక్క క్షణం చాలు. అర్థమైందా? అట్లా ఇప్పుడు సంసార వ్యవహార విషయాలు ఉంటాయి కదా, దానికి ఎన్ని క్షణాలు కావాలో చెప్పండి చూద్దాం. కర్మేంద్రియాలే ఉండేది అక్కడ, భావమేమి ఒక క్షణమే ఉండేది. మా ఆయన ఎంతసేపు మీ ఆయన చెప్పు? ఒక క్షణమేనా 2 క్షణాలా? తర్వాత మీ పని మీరు చేసుకుంటుంటాం. మా అబ్బాయి అది ఎన్ని క్షణాలు? తర్వాత 2వ క్షణం అయితే మీ అబ్బాయి కదా, సరిపోయింది పో. అర్థమైందా? కర్మేంద్రియ వ్యవహారమే ఎక్కువ ఉంటుంది, భావము ఒక క్షణమే. భార్య అన్నా భర్త అన్నా నిలవదు, మనసు వెళ్ళిపోద్ది అంతే. దాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. ఏమో నిరంతరం అంటావే, ఒక క్షణంలో భావం చేసుకున్నావు, ఆ క్షణంలో నీకు మా భావంలో నిలబడ్డాడు పరమాత్మ కానీ ఎవరో అయినా. మరి 2వ క్షణంలో మరి భగవంతుడి కంటే ఇంకో భిన్నమైన వాడు కనిపిస్తాడా? భగవంతుడు ఏమైనా వెళ్ళిపోతాడా? కాడు కదా. మీ భర్త కూడా ఒక క్షణమే కదా, మరి ఇంకో క్షణంలో ఇంత లావన అయిపోతాడా? ఏం చెప్తావు ఊరిక? మిగిలినవన్నీ కర్మేంద్రియ వ్యాపారాలు చేసుకునేది. క్షణమే. భార్యతో కానీ భర్తతో కానీ పిల్లలతో కానీ క్షణకాలం తప్ప ఎక్కువ కాలం ఉండకూడదు కూడా. అప్పుడు మళ్ళీ పొలాలు వేసి పొడిచి నువ్వు ఇట్లా చేసి. ఇప్పుడు భర్త కానీ భార్య కానీ క్షణకాలం నిలబడి మాట్లాడారు అనుకోండి, క్షణకాలం తర్వాత మీరు వెలుతులు లూప్స్ వెతుకుతారు. ఇక అర్థం. ఆ తర్వాత అదే జరిగేది. ఒక్క క్షణం నిలబడితే చాలు పోవాయా. భార్య బిడ్డలు వస్తువులు ఎందుకంటే మనసు అంతకంటే వెయిటింగ్ లో ఉండదు, దాన్ని విసిగించినట్టే. ఎవరు మనసును కానీ ఒక క్షణం తప్పించి భార్య బిడ్డలు వస్తు వాహనాల మీద దృష్టి పెట్టిందంటే దాన్ని విసుకుదల చెమట పడుతుంది దానికి. ఎవరికే? ఎందుకంటే గిరగిరగిర తిరిగేదాన్ని అలా నిలబెట్టడం, ఆ గిరగిర తిరగడమే దానికి సంతోషం. అర్థమైందా? గిరగిర తిరిగేదాన్ని ఒక క్షణకాలము భర్త ముందు భార్య ముందు పిల్లల ముందు నిలబడితే తర్వాత చాలా చాలా విచిత్రాలు చేస్తుంది అది. అర్థమైందా?
అర్థమైందా? మీ మనవాడు బాగా ఉన్నాడని ఎత్తుకున్నారు అనుకోండి, ఆ ఒక్క క్షణం. తర్వాత ఏమంటాడు, నువ్వు స్నానం చేయలేదా ఇంకా అన్నాడు. మొదలు వాడు ఒక ఉండడు, నన్ను వదిలే నేను ఆడుకునేదానికి పోవాలని. అర్థమైందా? ఒక క్షణం చాలు దానికి, దాని మొహానికి ఒక క్షణమే గొప్ప. ఎవరికే అంత సీన్ ఎక్కువ లేదు దానికి. నిలబడమన్నా నిలవదు, నిలబడింది అనుకోండి ఇవన్నీ ఎత్తుకుతుంది. అర్థమైందా? ఇప్పుడు తీసుకోరా అంటుంది, తండ్రుకోరా అంటుంది, ఇంకా అది మొదలు. వాడు ఉండడు ఇక. నువ్వు ఇలాగా ఒక క్షణం ఎత్తుకొని ఇవన్నీ పంచాంగంతో చదివితే నేను ఉండనే, నేను వెళ్ళిపోతానంటాడు. భర్త అయినా భార్య అయినా అంతే, ఒక క్షణమే ప్రేమ. తర్వాత ఏంటి? అర్థమైంది? వేరే వేరే మ్యాటర్లు వచ్చేది. మనసు ఊరికి అలా కెలికేస్తుంటుంది క్షణం. భగవత్ చింతన కూడా అంతే, క్షణమే చాలు. ఆ క్షణమే పవిత్ర దినం, మిగిలినవన్నీ ఇంకంతే. తీర్థం ఏమిటి, ప్రసాదం ఏమిటి, దాంట్లోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఆ క్షణం కోసం వెయిటింగ్ లో ఉండాలి ఎవరైనా సరే. మిగిలినవన్నీ చూసారా, అర్థవాదం, ఓకే, గౌణం. అర్థమైనా? క్షణమే ముఖ్యం. క్షణం తప్పించి ఎక్కువగానే ఉన్నారా ముఖ్యం. అందుకనే ఒక క్షణకాలం ఎగురుతాడు, మళ్ళీ అటు ఇటు దృష్టి తిప్పుతాడు. క్షణకాలం జపం చేస్తాడు, అటు ఇటు దృష్టి తిప్పుతాడు. క్షణకాలం అంటాడు, అయిపోయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. శంకర భలే భలే పాయింట్లు. నిరంతరం జపం అంటావే, మొదట్లో నమ శివాయ అన్నాడు, మరి రెండోసారి అనమంటావా నమ శివాయ? ఆ నమ శివాయకి ఏ నమ శివాయకి ఏమిటో చెప్పు అంటాడు ఆయన. రెండు ఒకటే సార్, మరి ఎందుకు ఒకటి సరిపోదా? ఒకటి సరిపోదంటాయా? దెబ్బకి లోను మూస్తారు ఆయన. అలాంటి లోతు లోతు పాయింట్లు ఎన్ని పరిస్థితులు, భాషలు చూస్తుంటే తెలుస్తుంది. చాలుపోరా, ఒక్క నామంలోనే పరమశివుడు ఉన్నాడు, మహావిష్ణువు ఉన్నాడు అంటే 10 సార్లు చెప్పవలే. ఎవరైనా చెప్పింది పా అవతలపో, 10 సార్లు చెప్పు, 100 సార్లు చెప్పు, ఏది చెప్పినా సరే ఒక్క నామంలో ఉండేది కదా, సరిపోద్ది బాబాయ్ అంటే. అర్థమైందా? మీరేం చేసి ఉంటారు? 1000 పూసల దండలు ఇచ్చుంటారు, లేకపోతే 108 ఇచ్చుంటారు. ఇవన్నీ లాగించుకోవాలి కదా కిందకి పైకి. మరి ఎట్లా సార్ వాళ్ళు 108 పూసల దండలు ఇచ్చారు, 108 అయినా సరే ఒక క్షణమే పోవు. అదంతా నీ వెట్టి చాకిరి. అది ఒక్క క్షణమే మనసాగేది, మిగిలినవన్నీ గౌణం. ఒక క్షణం కోసమే అదంతా. అన్నిసార్లు పూసలు తిప్పినా మీ మనసు ఆగేది ఒక్క క్షణమే. ఆ క్షణమే అద్భుతం, మిగిలినవన్నీ గౌణం. ఉండదు కూడా. మీరు అబ్జర్వ్ చేయండి మనసుని. ఒక క్షణం నిలబడుతుంది, తర్వాత ఏం చేసింది? ఈ పూసలు ఎంటి గుచ్చుకుంటున్నాయి, పెద్దవిగా ఉన్నాయి, చిన్నవిగా ఉన్నట్టు వెళ్ళిపోతుంది. మళ్ళా అయిపోయాయిక. అర్థమైందా? అది అందుకని వెంకటేశ్వర స్వామి కానీ శివుడు కానీ అలా చూసినప్పుడు ఆ క్షణంలోనే శివుడు కనిపించేది. తర్వాత మిగిలినవన్నీ కనిపిస్తాయి. బిల్వపత్రాలు ఎలా చేసినారు, ఏమిటి, ఆ పక్కన ఏముంది, ఈ పక్కన ఏముంది, వీడేం చేస్తున్నారు, ఇదంతా ఈ సోది. మనసు ఊరుకోదు. క్షణం చాలే బాబాయ్ అని చెప్పేసి అది ఫిక్స్ చేసుకుంది. ఎవరు? మనసు క్షణమే ఫిక్స్ చేసుకుంది. ఆ క్షణం ముందుగాను రావచ్చు, మధ్యలోనూ రావచ్చు, చివరిగాను రావచ్చు, మీ ఇష్టం. తెలియదు. ఆ క్షణమే చూసారా స్వాతిముత్యం, మిగిలినవన్నీ గౌణం. అది బాగా తెలుసుకోవాలి. అది శంకరాచార్యుల వారు ఇట్లాగా పాయింట్అవుట్ చేస్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఎప్పుడు చెయ్యాలనా, ముందు చేసిన నామానికి తర్వాత చేసిన నామానికి ఏమిటి అంటే కొట్టేశారు. అందువల్ల మనసు నిలవడమే గొప్ప. ఆ మనసు నిలబెట్టావా అంతకంటే గొప్పది మరొకటి లేనే. మిగిలినవన్నీ కర్మే. అందుకని మనం కూడా క్షణ తృప్తి కోసం ఇంత చాకరీ చేస్తాం కుటుంబాల్లో. క్షణమే మిగిలి ఇంత చాకరీ చేసేస్తూ ఉంటాం అనమాట. క్షణకాలం
మనసుకి ఆనందం, సుఖం, సంతోషం, శాంతి. మిగిలినవన్నీ కూడా హార్డ్వేర్ వరకే. సాఫ్ట్వేర్ వరకే అంటే క్షణమే, మిగిలినంతా హార్డ్వేర్. అట్లా బాగా తెలుసుకోవచ్చు. అందుకని స్వాభావిక అవిద్యావత్ ప్రాణభేద దృష్ట్యా అనువాదిత్వ, స్వాభావికంగా వాళ్ళు జన్మత వచ్చినటువంటి అజ్ఞానం దృష్టి పెట్టుకొని ఆ యొక్క మనుషులకి ఈ ప్రకారంగా అనువాదం చేయబడినది భేద దృష్టిని. ఆత్మభేద వాక్యానం, అంతేగాని ఆత్మకు భేదం అనేది లేనే లేదు. ఇది నెక్స్ట్ క్లాస్ లో మనం ఇక్కడ చెప్పుకొని ముందుకు పోదాం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై.